ఓ పండిన వేళ రామకథలు ఊహూయంసును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలాన ఆ గడియల్ నేడు మరల్పలేను ఆ గడియల్ నేడు మరల్పలేను రసనగ్రం బంధు నర్తింప నా రసనగ్రం బంధు నర్తింప నీ అడుగుందామరలంటి మ్రొక్కిడెదను అమ్మా నన్ను దీవింపుమా నీ అడుగుందామరలంటి మ్రొక్కిడెదను అమ్మా నన్ను దీవింపుమా. భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో భక్తి టీవీ వారు మీకోసం ప్రత్యేకంగా రూపొందించి సమర్పిస్తూ ఉన్న సరికొత్త కార్యక్రమం రామాయణ మహామాల రత్నం. నాయకుడుగా ఉండడంలోనే కాదు, అనుచరుడుగా ఉండడంలో కూడా ఉండే గొప్పదనాన్ని మనకి సుందరకాండ మహిమ తెలియజేస్తుంది. సాధారణంగా సుందరకాండ అనగానే మనకి పారాయణ యోగ్యం అని, ఎలా ప్రారంభించాలి, ఎక్కడ ముగించాలి, ఎన్ని సర్గలు రోజుకు చదవాలి, ఏ రోజు ముగించాలి, మంగళవారం ఏ నైవేద్యం పెట్టాలి, శుక్రవారం ఏ నైవేద్యం పెట్టాలి, ఈ ఆలోచనలే వస్తాయి తప్ప సుందరకాండలో ఉండే భావాలు తాత్పర్యాలు గ్రహించి మనం అవగాహన చేసుకుని అన్వయం చేసుకుని ఆచరణలో పెట్టాలనే తాపత్రయం మనలో చాలామందికి చాలా తక్కువ. అది పోగొట్టడానికే ఈ కార్యక్రమం. కేవలం పారాయణ వల్లే ఫలితాలు వచ్చేస్తాయని, నైవేద్యాల్లో ఉండే తేడాలేవో జాగ్రత్తగా చూసుకోవాలని, ఇందులో ఏదైనా తేడా వస్తే కొంపలు అంటుకుంటాయని, ఈ ఆలోచనలన్నీ పోగొట్టి సుందరకాండ పట్ల ఒక అవగాహన కలిగించడమే ఈ రామాయణ మహామాలారత్నం అనే కార్యక్రమం. రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మయం అన్నారు. శీర్షిక చూడగానే ఇది ఎవరిని గురించి చెబుతారో మీకు అర్థమయ్యే ఉంటుంది. కానీ ఒక్క మాట కాస్త లోతుగా ఆలోచించండి. ఊరికి ఇదేదో హనుమంతుడి ప్రార్థనా శ్లోకంలో భావించవలసింది కాదు. రామాయణ మహామాలలో రత్నం ఎలా అవుతాడు ఆంజనేయుడు? రాముడు ఏమయ్యాడు? సీత ఏమైంది? 14 ఏళ్ళు నిద్రాహారాలు మానేసిన లక్ష్మణస్వామి ఏమయ్యాడు? అఖండమైన త్యాగాన్ని కాళ్ళ దగ్గర వచ్చిన రాజ్యాన్ని రాముడు కాళ్ళ దగ్గర పెట్టిన భరతుడు వంటి త్యాగశీలి ఏమయ్యాడు? వీళ్ళెవ్వరూ మహామాలలో రత్నం కాలేకపోతే హనుమంతుడు రావుతాడండి. మధ్యలో వచ్చిన పాత్ర సుందరకాండ వరకు హనుమంతుడి యొక్క వ్యవహారం ఏమిటో తెలియదు మనకి, కిష్కింధకాండలో ప్రవేశించే వరకు. అదే రామాయణ కథలో ఉండే రహస్యము ధ్వని. నువ్వు నాయకుడివా, అనుచరుడువా, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 10 ఇది ముఖ్యమైన విషయం కాదు. ఎందుకంటే ఇవాళ నాయకత్వాన్ని గురించి బాగా ప్రచారాలు జరుగుతున్నాయి. లీడర్ అవ్వాలి, లీడర్ అవ్వాలి. అందరూ లీడర్లు అయితే వెనకాల నడిచేవాడు ఏంటండి అసలు? లీడర్ కొడుకు మళ్ళీ లీడర్ అవుతున్నాడు. ఏ రాజకీయ పక్షమైనా తీసుకోండి మీరు, చివరికి సినిమా రంగం తీసుకోండి, అన్నిట్లోనూ మళ్ళీ వాళ్ళ అబ్బాయిలే. అనుచరులందరూ పోయారు వెనక్కి. ఏమీ రవ్వంత అనుభవం లేకుండా 20 ఏళ్ల గుంట మొత్తం పార్టీని శాసిస్తాడు. వాడికి ఇప్పుడు అందరూ భయపడాలి. వాడు వచ్చేసరికి ఆయన అబ్బాయి అండి, వాళ్ళ అబ్బాయి అండి. ఏమి కర్మ వచ్చింది? దేశ రాజకీయాలే. ఆ కర్మను పోగొట్టేదే ఈ రామాయణ మహామాలారత్నం. ఆంజనేయుడు రాముడు కుమారుడు కాదు, లక్ష్మణుడు బావమరిది కాదు, భరతుడికి మేనమామ కాదు, అసలు మానవ జాతి కాదు, వానర జాతి. ఎంత శ్రేష్ఠుడైనా వానరుడు వానరుడై. కానీ రామాయణం అనేటువంటి మహామాలలో ఒక మణుల దండలో, మణిమాలలో ఆయన ప్రధానమణి, మణిపూస కాగలిగాడు. పూసలలో మణిపూస, మణులలో ప్రధానమణి. ఇంకేం కావాలి? మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. రామదూత అంటే హనుమంతుడు ఒక్కడే. ఇంకెవరు ఆ పేరు పెట్టుకున్నా మనం నమ్మక్కలేదు. ఆశ్రయించవలసింది రామదూతనే అంటే హనుమంతుడిని. ఎంత గొప్ప రామదూతో చూడండి. రామదూతకి నమస్కారాలు చేయడమే తెలుసు, చేయించుకోవడం తెలియదు. అంత గొప్ప అనుచరుడు. నమస్కారాలు చేయించుకునేవాళ్ళు ఎవరు రామదూతలు కాలేరు, చేసేవాళ్లే అవుతారు. హనుమంతుడు లక్షణం అది, రామదూత లక్షణం అది. మనోజవం, మనస్సుతో సమానమైన వేగం. కార్యం వస్తే ఎక్కడ అడ్డుకోడు, ఆగడు. మారుతతుల్య వేగం, గాలితో సమానమైన వేగం. ఇంకా గాలి వేగం మనస్సు కంటే తక్కువే. జితేంద్రియం, ఆయన కార్య సాధకుడు కావడానికి కారణం జితేంద్రియం. ముందు ఇంద్రియాలను జయించాడు.
సుందరకాండ చదివితే పెళ్ళిళ్ళు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి, అనుకున్న పనులన్నీ అవుతాయి ఎందుకన్నారంటే ఈ లక్షణాల వల్ల. పుస్తకం ఇలా మూసేయగానే నీకు ఉద్యోగం వస్తుంది కాదు అక్కడ, అలా ఎవరికీ రాలేదు. పెళ్ళి హనుమంతుడికే కాలేదు, మనకి ఎందుకు అవుతుంది? అందుకని జితేంద్రియం, ముందు ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, అప్పుడు నీ పనులన్నీ అవుతాయి. మనకి లేనిదే అది. ఇప్పుడు ఇంద్రియాల కోరిన కోరికలు తీర్చడం కోసం రామాయణాన్ని వినియోగిస్తున్నామంటే ఎంత దుర్వినియోగం చేస్తున్నాం మనం. పురాణ గ్రంథాలను వినియోగించవలసింది ఎందుకా? మిఠాయిండల కోసం, మిర్చి బజ్జీల కోసమా పవిత్రమైన గ్రంథాలని? మన కోరికలన్నీ మిఠాయిండలు, మిర్చి బజ్జీలు, ఎందుకంటే ఏమున్నాయి కనుక. జితేంద్రియం, బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు. బుద్ధి ఏమిటి? మనస్సు కంటే పైది, నిశ్చయాత్మకమైనది బుద్ధి, సంకల్ప వికల్పాత్మకమైనది మనస్సు. అంటే నీ మనసు సంకల్ప వికల్పాల నుంచి బుద్ధి నిశ్చయ స్థాయికి వెళ్ళాలి. ఒక నిశ్చయం మీద ఉండి స్థిరంగా ఉండి. ఎందుకు గీత దాడుతున్నావు? మాటిమాటికి కోతి గంతులే. కాబట్టి కోతి మనకు పాఠం చెబుతోంది ఇక్కడ. కోతి గంతులు మానేసింది, ఎక్కడ వేయాలో అక్కడ గంతులు వేసింది. ఒకటే గంతు, రెండో గంతు లేదు, సముద్రం దాటింది, ఇక గంతులు వేయలేదు. అందరిచేత వేయించింది గంతులు. కోతిని చూసి గంతులు వేశారు, కోతి గంతులే లేదు. కోతి చాలా కుదురుగా ఉంది. అది బుద్ధిమతాం వరిష్టం. నువ్వు బుద్ధి నిశ్చయాత్మకంగా ఓ చోట ఎందుకు కూర్చోలేకపోతున్నావు? అసలు అటు ఇటు కదులుతావు, అది చేస్తా, ఇది చేస్తా, వాడిని మింగేస్తావు, నేనే గొప్పవాడిని కావాలి. అసలు నాకంటే వాడు చేయడం, వాడు గుడి కడితే నేను గుడి కడతా. ఎన్ని గుళ్ళు కడతారు? వైరాగ్యం అయితే లేదు ఎవరికి, భోగం తప్ప. ఉన్న గుళ్ళు పాడేయనాయి. రామాలయంలో దీపం పెట్టారు, హనుమంతుడు గుడి కడతారు. హనుమంతుడు గుడి అవసరం లేదు, హనుమంతుడు రామాలయంలో హనుమంతుడు ఉన్నాడు రాముడు పాదాల దగ్గర. మీరు ప్రత్యేకంగా గుడి కట్టాలని ఆయన అనుకోలేదు అసలు. మన భయం, హనుమంతుడు ఒకదానికి దేవత, గణపతి ఒకదానికి దేవత, సరస్వతి ఒకదానికి దేవత, లక్ష్మి ఒకదానికి దేవత. కనుక మనకి ఎన్ని కోరికలు ఉంటే అంతమంది దేవతలు, ఎన్ని భయాలు ఉంటే అంతమంది దేవతలు, అన్ని గుళ్ళు, అన్ని నైవేద్యాలు, అన్ని వారాలు, అన్ని తిరగడాలు. చివరికి మొత్తం ధర్మాన్ని కోల్పోయాను. ఇవన్నీ ఒక్కదాని కోసమే అన్న విషయాన్ని మర్చిపోయాను. వీరందరూ ఆత్మస్వరూపులే అన్న భావాన్ని మర్చిపోయాను. ఆశ్చర్యకరంగా లేదా? ధర్మం మతం స్థాయికి దిగజారేసరికి ఇలా అవుతుంది. ఆర్గనైజర్, అది మతం అంటే ఆర్గనైజ్, ఒక వ్యవస్థీకృతం అయిపోతుంది. దాని ఆ చట్రంలోంచి మనం వెళ్ళలేం. మతం ఆకాశంలో ఉండే మబ్బు, మనం ఆకాశం, మబ్బు కాదు మనం. మనలో 100 మబ్బులు తేలుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ధర్మం ముఖ్యం. హిందూ ధర్మం, హిందూ మతం కాదు. హైందవం ధర్మం, మిగిలినవి మతాలు. అంత పెద్ద ఆర్గనైజర్ విధానాలు మనలో ఉండవు. నీ ఇష్టమని చెబుతారు ప్రతిదానికి, ఏది ఇచ్చేసి తథాపురు. వాతాత్మజం వానరయోధ ముఖ్యం. గాలితో సమానమైన వేగం ఆ గాలి కుమారుడు వాయుపుత్రుడు. వానరయోధ ముఖ్యం. అంతమంది 10 కోట్ల మంది ఉన్నారు వాళ్ళలో ఈయన ముఖ్యమయ్యాడండి. మరి ఆయన కావాలనేం కోరుకోలేదు. రాముడేం ప్రత్యేకమైన ప్రేమేం లేదు ఆయనకి. రాముడికి ఆయనంటే ఏదో ఆకస్మికంగా ఎదురైన వాళ్ళే. తన ప్రతిభా సామర్థ్యాలతో వృద్ధిలోకి వచ్చినవాడు, నాయకుడైనవాడు హనుమంతుడు. ఎవరిని ఆశ్రయించినవాడు కాదు. రాముడిని కూడా ఆయన నాయకత్వం కోసం ఆశ్రయించలేదు, భక్తిగా ఆశ్రయించాడు రాముడిలో ఉండే ధర్మాన్ని బట్టి. రాముడు ఎవరో తెలుసును కాబట్టి. శ్రీరామదూతం శిరసా నమామి. నువ్వెవరివి అని రావణాసురుడు అడిగితే, నేను కదాచిద్రామకార్యేణ అన్నాడు. కేనచిద్రామకార్యేణ, నేను ఒకనొక రామకార్య నిమిత్తం వచ్చిన రామదూతోహం అన్నాడు ఆయన. అంతేగాని నేను మా నాన్న ఫలానా, మా అమ్మ ఫలానా, నేనంత వీరుణ్ణి, నా సంగతి నీకు తెలుసా అని ఇంకా సుగ్రీవుడు, అంగదుడు వాళ్ళేనా మాట్లాడతారు అప్పుడప్పుడు. ఈయన మాట్లాడాలి అలాగా. అందుకే అవకాశాలు ఎలా వస్తాయో వెతుక్కుంటూ చూడండి. వానరులందరూ దక్షిణ సముద్ర తీరంలో సమావేశం అయ్యారు. ఏదో మనకు అప్పుడప్పుడు దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి టీవీల్లోనూ. అక్కడ సముద్ర తీరంలో పెంగ్విన్ పక్షులు ఎలా కూర్చుంటాయి, కొన్ని 100 పక్షులు. జనకసుత గవేషణకు సాగర తీరమునందు చేరు ఆ వనచర వీరులట్లు ఉదధి బారుగా పెంగ్వినులు ఎట్లు నిల్చెను కనుగొను ఒక్కసారి అని కావ్యంలో రాశాను నేను. ఆ పెంగ్విన్ పక్షులు అలా నిలబడి ఉంటే ఎంత అందంగా ఉన్నాయి. సీతాదేవిని వెతకడానికి వెళ్ళే వానరులందరూ ఎలాగా అనుమానంగా, కొందరు భయంగా, కొందరు ఆసక్తిగా, కొందరు శ్రద్ధగా, కొందరు ఆ సముద్ర తీరంలో మోగినట్టుగా ఉన్నాయని రాశారు. అటువంటి పెంగ్విన్ పక్షులు ఇవాళ నాశనం అవుతున్నాయి, చంపాలని ఎలా అనిపిస్తుందయ్యా అని పర్యావరణ కావ్యంలో సాగర ఘోష. అలా అందరూ సమావేశం అయ్యారు. ఇక్కడ లంకలో ఉన్నాడని తెలిసింది, సంపాతి చెప్పాడు. సీతాదేవి లంకలో ఉంది, రావణాసురుడు పరిపాలిస్తున్నాడు. సరే వెళ్ళాలి. ఒక ఆయన ఏదో అది 100 యోజన విస్తీర్ణం, 100 యోజనాలు ఉంది. యోజనం అంటే 8 మైళ్ళుగా చెబుతారు, 800 మైళ్ళు ఉంది. ఇక ఊరికే లెక్కల్లోకి వెళ్ళిపోకండి, పూర్తిగా మనకి విషయం ముఖ్యం. ఈ అంకెలు కాదు ఎంతసేపు. తారీఖులు, దస్తావేజులు ఇవి కాబోయే చరిత్ర సారమని వీటి గురించి తాపత్రయపడకూడదు. అసలు విషయం సారం అది. 100 యోజనాలు 800 మైళ్ళు అనుకో.
అందులో ఒక ఆయన నేను 100 మైళ్ళు పెడతా అన్నాడు, ఒక ఆయన 200, ఒక ఆయన 300, ఇంకొక ఆయన ఉన్నాడు జాంబవంతుడు పెద్ద ఆయన, బాగా సీనియర్ ఆర్టిస్ట్, పార్టీలో ఇంతకంటే పెద్దవాడు ఇంకొకటి లేడు, ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన, ఏ పదవి లేకుండా, నాకు ఎంతకాలమైంది పదవి ఇవ్వరా అంటున్నాడు ఆయన. జాంబవంతుడు నేను దూగ్గలయ్యా కానీ తిరిగి రాలేడు. మరి తిరిగి రాకపోతే అక్కడికి ఇల్లు కొట్టి పెట్టుకోవాలి, పైగా వేసేస్తారు రాక్షసులు, సమాచారం కబురు చెప్పేవాడు ఉండడు. ఇవన్నీ అయ్యాక జాంబవంతుడే అన్నట్టు ఇది మన వల్ల ఏది కాదు, ఇది అసలు వాడు అక్కడ కూర్చున్నాడు. గమనించండి, అసలు నాయకుడైన వాడెవడు, సమర్థత ఉన్నవాడెవడు, అవకాశాల కోసం అర్రులు చాచడు, వచ్చిన అవకాశాన్ని అందుకని తన ప్రతిభను చూపిస్తాడు. నాకు ఇది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, నన్ను వీళ్ళు తొక్కేశారు, రిజర్వేషన్ల వల్ల నాకు ఏదో జరిగింది, ఏమీ జరగదు. నీకు ప్రతిభ ఉంటే ఇంకో చోట బతుకుతావు, నష్టమేం లేదు, ఎవరినూ అనుకోక్కర్లేదు ఎంతసేపు. అంతే, మొత్తం వెళ్ళారు. అక్కడ జాంబవంతుడే అంటున్నాడు చూడండి, హనుమంతుడు చూసి వీరవానరలోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీమేకాంతమాశ్రిత్య హనుమన్ కిం నజల్పసి. వానరలోకస్య వీర, వానరలోకంలో నీ అంత వీరుడు లేడయ్యా, అది ఎదుటివాడు అనాలి ఆ మాట. నేను నిన్ను చేశా, నాకు పార్టీ అవకాశం ఇయ్యలే అంటే నువ్వు కోతివి, హనుమంతుడివి ఎప్పటికీ కాలేవు. కోతి దైవం అంటే హనుమంతుడు లాంటి కోతే దైవం, అందరు కోతులు దైవాలు కాదు. ఇలా మాట్లాడేవాడు కోతి, వీడి జీవితంలో హనుమంతుడు కాలేడు. హనుమంతుడు అలా మాట్లాడు, చేసింది నీ ఆనందం కోసం చేసామంతే, ప్రజల కోసం, పదవుల కోసం కాదు. కాబట్టి ఏ టికెట్ మనకి ఇచ్చినా, ఏ టికెట్ మనకి ఇవ్వకపోయినా బాధపడక్కర్లేదు. దాని గురించి అసలు ఆలోచించదు. మొన్న ఎక్కడో వేదిక ఎక్కుతుంటే ఒక ఆయన ఉంటున్నారు పాపం, వెనకాల నుంచి టీవీ చిరంజీవి అండి అంటున్నారు, గరికపాటి నరసింహారావు అంటే టీవీ చిరంజీవి అంటే నేను అన్నాను బాగుందండి, ఆయన కేంద్ర మంత్రి దక్కింది, నాకు ప్రజారాజ్యం దక్కిందన్న. మంది ప్రజారాజ్యం, మంత్రి పదవులు మనకెందుకు, ప్రజల రాజ్యం మందే. ఆయన కేంద్ర మంత్రి దక్కిందండి, నాకు ప్రజారాజ్యం దక్కింది, ఆయనకు దక్కలేదు, నాకు దక్కింది అన్నాను. ప్రజల రాజ్యం మనకుండగా మంత్రి పదవులు మనకి దేనికండి, పని లేక వాళ్ళ చుట్టూ తిరగడం, ఏ రోజు ఉంటుందో ఏ రోజు పోతుందో తెలియదు, ఒకళ్ళని పొగిడి ఇంకోళ్ళని పట్టుకుని ఏం కర్మ ఇది. హనుమంతుడే మనకు ఆదర్శం. ఆయన దగ్గరికి వెళ్ళి ఉంటున్నారు, నువ్వు వానరలోకంలో నీ అంత వీరుడు లేడు, సర్వశాస్త్ర విశారద. ఒక పని సాధించాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన శాస్త్ర పరిజ్ఞానం స్పష్టంగా ఉండాలి. మనం వస్తువులతో వ్యవహరించాలి అంటే ఆ వస్తువులకు సంబంధించిన సమాచారం, పరిజ్ఞానం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మనుషులతో వ్యవహరించాలి అంటే కుటుంబ సభ్యులు సహా ఎవరితోనైనా అంతర్దృష్టి, సానుభూతి ఉండాలి. నీతో నువ్వు వ్యవహరించాలంటే, మహానుభావులు చెప్పిన మాట, నీతో నువ్వు వ్యవహరించాలంటే ఏమీ చెయ్యకు, ఉన్నట్టు ఉండు చాలు. ఎలాగూ ఉండక్కల్లా, ఇప్పుడు ఉన్నట్టు ఉండు అంతే. నీతో నువ్వు వ్యవహరించడానికి ఇంకేం అక్కర్లేదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి రెండోసారి చెబుతున్నా. మనం వస్తువులతో వ్యవహరించాలి అంటే దాని గురించిన సమాచారం, పరిజ్ఞానం బాగా తెలిసి ఉండాలి. మనుషులతో వ్యవహరించాలి అంటే అంతర్దృష్టి, సానుభూతి ఉండాలి. నీతో నువ్వే వ్యవహరించాలి అంటే ఉన్నవాడివి ఉన్నట్టు ఉండు, ఇంకేం అక్కర్లేదు. ఎప్పటికైనా తెలుసుకోవలసింది. అందుకే ఆయన ఉన్నవాడు ఉన్నట్టు ఉన్నాడు, బండ మీద రామ్ 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 రామ్, ఎందుకంటే ఆయనతో ఆయన వ్యవహరిస్తున్నాడు. వీళ్ళు వచ్చారా లేదా, ఎందుకు రారండి, ప్రపంచం అంతా ఎవడు రామ్ రామ్ అంటూ ఉంటాడో వాడి దగ్గర ఉంటుంది. వాడు ప్రపంచానికి రామరామ్ చెప్పాడు, రామనామాన్ని పట్టుకున్నాడు, వాడి దగ్గరికి వచ్చేస్తుంది ప్రపంచం అంతా. కానీ కూర్చుని ప్రపంచం అంతా నా దగ్గరికి రావాలి కాబట్టి రామ్ అంటున్నా అంటే ఇదోడు కావాలన్నమాట నీకు, కాబట్టి ఎప్పటికీ రాదు, నువ్వే అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళ అనేవాడు మాటి మాటికి కళ్ళు తెరిచి వస్తుందా లేదని చూస్తూ ఉంటాడు. ఈ దొంగ నాటకాల పనికిరు. విరక్తి అంటే విరక్తే, అనురక్తి అంటే అనురక్తే, నాటకం వద్దు. ఏది ఉంటే అదే చెబుతాం. అందుకే ఇన్ని శాస్త్రాలు చదువుకున్న సమస్త శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి, లేకపోతే వ్యవహారం తెలియదు. సముద్రం దూకడం ఎలాగ, వెళ్ళడం ఎలాగ, రాక్షసులతో మాట్లాడడం ఎలాగ, లంకేమిటి, అసలు సీతాదేవి భాష ఏమిటి, ఆ భాష మనకి రాదే. ఆయన నవవ్యాకరణ పండితుడు, అవి ముందే నేర్చుకున్నాడు ఆయన. ఇప్పుడు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చారు. ఎందుకంటే బాగా చదువుకున్న చదువు మన దగ్గర ఉంటే ఉద్యోగం అదే వెతుక్కుని వస్తుంది. ఉద్యోగం వచ్చాక దాన్ని చదువుతాడు, అప్పుడేం చదువుతావు. తూష్ణీం ఏకాంతమాశ్రిత్య హనుమన్ కిం నజల్పసి. ఏకాంతంగా అలా ఉండిపోయి ఏం మాట్లాడమేమిటయ్యా, జల్పసి, జలపడం అంటే ఏదో పేలాపన అంటూ ఏదో మేమేదో రకరకాలుగా మాట్లాడేసుకుంటున్నాం, నువ్వేం మాట్లాడమేమిటి అసలు వాడివి అంటే నిండుకుండా తొణకదు, ఒట్టుకుండా ఊపులు ఎక్కువ. ఒడ్డించిన విస్తరి, అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఎంగిలా ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. హనుమంతుడు ఒడ్డించిన విస్తరి, అన్నీ ఉన్న విస్తరి, నిండుకుండా, ఆయన తొణకడు బెణకడు. హనుమంతుడిలా మనం ఉండాలి, పనులు అవ్వాలంటే అప్పుడు అవుతాయి. అంతేగాని హనుమంతుడికి పూజ చేసేస్తే అయిపోవు. హనుమంతుడిలా నువ్వు ఉండాలి, ఉండగలం, తోక పెంచుకోగలం, కోతి పనులు చేయగలం, హనుమంతుడిలా ఉండలేవు. అంటే నిండుకుండగా ఉండు, శాస్త్రం తెలుసుకుని ఉండు, చెప్పకో, అడిగితే చెప్పు, ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తారు మొత్తం అందరూ. అది లక్షణం. ఆ మాట ఎందుకున్నాడు, తాత నీ ఆజ్ఞ అవ్వాలి కదా, పెద్దవాళ్ళు చెప్పకుండా నేను ఎలా చేస్తాను. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకరీశనక. ఒక్కసారే దూకాడండి స్వామి. ఎంత అందంగా వర్ణిస్తున్నాడో మహర్షి వాల్మీకి.
తతో రావణ నీతాయా సీతాయా శత్రుకరిష్యనక ఈశ పదమన్వేష్టం చరణాచరితే పథీ. రావణనీతాయా సీతాయా పదం అన్వేష్టం శత్రుకరిశన హనుమాన్ చరణాచరితే పథీ ఈయేష. రావణుడు తీసుకువెళ్ళినటువంటి సీతని వెతకడం కోసం ఒక్కసారిగా ఎంత ఎత్తుకి ఎగిరినా చారణులు సంచరించే మార్గానికి ఎదిగాట. భూమి మీద ఉండేటువంటి ఆకాశపు పొరల్ని ట్రాపోస్పీరు, స్ట్రాసోస్పీరు, ఆపోస్పీరు, ఏవో 100 రకాల స్పీర్లు అంటారు. ఇవే సిద్ధ మార్గం, సాధ్య మార్గం, గంధర్వ మార్గం, చారణ మార్గం. ఇది పూర్వం వాళ్ళు పెట్టిన పేర్లు. ఇంగ్లీష్లో పెడితే సైన్సును, సంస్కృతంలో పెడితే మతం అనుకోకూడదు, దౌర్భాగ్యం. ఏదైనా విషయం ఒకటే. చారణ మార్గం వేరు, సిద్ధ మార్గం వేరు, సాధ్య మార్గం వేరు, కిన్నెర మార్గం వేరు, దేవతల మార్గం వేరు. దేవజాతుల్లో మళ్ళీ రకాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు. ఇది కిన్నెరులు సంచరించే కాలం అంటారు, ఇది గంధర్వులు సంచరించే కాలం అంటారు, సాయంత్రం పూట శివుడు తాండవం చేసే కాలం అంటారు, ఉదయం విష్ణుమూర్తి నిద్రలేచి లోకాన్ని చల్లని కళ్ళతో చూసే కాలం అంటారు. అందుకే ధనుర్మాసంలో ఉదయం పూట ఆరాధన చేస్తారు. ఉదయం విష్ణువుకి ప్రియం, సాయంత్రం శివుడికి ప్రియం. అందుకే సాయం గాయత్రిని శివరూపం అంటారు. ఇలా రకరకాల అనుబంధాలు, అన్వయాలు ఉన్నాయి. తెలుసుకుంటే ఆ ఆచరణలో కాస్త చిత్తశుద్ధి ఉంటుంది. హాయిగా ఆనందంగా చేస్తాం. ఓహో ఇది ఇదన్నమాట అని. అది తెలుసుకోవాలి తప్ప మూఢంగా నమ్మడం కాదు దాన్ని. చరణాచరితే పది. ఎలా దొరకదో చూస్తాను, నా లంకేమిటో చూస్తాను, దాని అంతేమిటో చూస్తాను. ఒక దూకాడిస్తాను. ఎలా దూకాడండి? కొండయనంగలేచి పవనాంకూరమ్ము ఝంఝామరుచ్చండాకారము దాల్చి వార్ధి పొడుగై సంద్రమ్ము దాటన్ వపుర్దండం వెల్లచమర్ప ఈ లవణ సామ్రాజ్యము సేవాసుధా భాండంబై క్షితిజాత బాష్పజనిత ఔర్వం వింత శాంతించడిన్. రామాయణ ఘట్టానికి సంబంధించి సాగరఘోష కావ్యంలో పద్యాలు రాస్తూ హనుమంతుడు దూకిన విధానాన్ని వర్ణించాను నేను. కొండయనంగలేచి, ఒక కొండ మించి మరో కొండ లేస్తున్నట్టుగా ఉంది ఆయన లేస్తుంటే మహేంద్ర పర్వతం మీద. కొండయనంగలేచి పవనాంకూరము, ఆయన నిజానికి పవన అంకూరము, పిల్లగాలి లాంటి వాడు. నిజానికి మరి గాలి కుమారుడేగా, పవనాంకూరము సరిపోయింది. ఝంఝామరుచ్చండాకారము దాల్చి, ఒక్కసారిగా పిల్లగాలి ముందు అంతవరకు చల్లగా గాలి వీస్తోందండి. కాసేపటికి తుఫాను గాలిగా మారింది అనుకోండి. ఏమిటి దీని తుంపతగా వాతావరణం ఇంతవరకు బాగానే ఉంది, హాయిగా బట్టలాడుతున్నాయి అనుకున్నాం, ఇంతట్లో ఇలా జరిగింది ఏమిటే పిన్ని అంటాం. అంతే పిన్ని, ప్రపంచం అంతే, సృష్టి అంతే. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అలాగే ఆయన అక్కడ కూర్చున్నప్పుడు పిల్లగాలిలో ఉన్నాడు పవన కుమారుడులాగా. ఒక్కసారి లేస్తే తుఫాను గాలి అయ్యాడు. అదే ఝంఝామరుచ్చండాకారం. ఝంఝా అంటే తుఫాను, కవిత్వ ఝంఝ అని వాడతాడు మహాకవి శ్రీశ్రీ. ఝంఝామారుతం అంటే తుఫాను గాలి. ఆయన ఒక కవితా సంపుటికే సంకలనానికి ఝంఝ అని పేరు పెట్టాడు. అది రాలేదు కానీ తర్వాత విషయం. పవనాంకూరము ఝంఝామరుచ్చండాకారము దాల్చి, ఒక్కసారిగా పిల్లగాలి తుఫానుగాలైందా అన్నట్టుగా ఇంత ఉన్న హనుమంతుడు అంత అయ్యాడు ఒక్కసారిగా. వార్ధి పొడుగై, అసలు ఆయన దూకాడు అని అనిపించలా. వార్ధి సముద్రం అంత పొడుగయ్యాడంతే మనిషి. ఈ కాలు తీసి అవతల పెట్టాడు. గట్టును పెట్టు అని ఆట ఆడతారే అలా, కాలు తీసి గట్టును పెట్టు అంటాం. సంద్రమ్ము దాటన్, సముద్రాన్ని దాటేసరికి వపుర్దండం వెల్ల చెమర్పం, ఆ శరీరం అనేటువంటి దండము చెమర్చింది. ఈ లవణ సామ్రాజ్యము సేవా సుధాభాండంబై, సముద్రం అనుకుంటోందిట అంతవరకు నేనేముంది ఈ లవణ సామ్రాజ్యం, ఉప్పు నీటి కయ్య అన్నీ తీసుకోవడం తప్పితే నాకేమైనా ఇవ్వడం తెలుసునా అసలు. అటువంటిది 2 చుక్కల హనుమంతుని చెమట బొట్లు నాలో పడగానే నేను సేవా సముద్రం, సేవా సుధాసాగరం అయ్యాను నేను. అప్పుడు క్షితిజాత బాష్పజనిత ఔర్వం వింత శాంతించడి. సీతాదేవి వెళ్ళిపోతూ ఉంటే కన్నీడు కార్చిందయ్యా, ఆ కన్నీటి బొట్లు నాలో పడ్డాయి. అప్పుడే నాలో బడబాగ్ని అనేది బయలుదేరింది, లేత ఈ సముద్రానికి బడబాగ్ని అనేది తెలియదు నాయన అని సాగర ఘోషలో సముద్రం కవితో చెబుతోంది. ఆ సీతాదేవి కన్నీళ్లే బడబాగ్ని అంటే, ఎల్లాలు కన్నీళ్లు కార్చింది అంటే అది ఆ కుటుంబానికి బడబాగ్నితో సమానం అయిపోయినట్టే. కుటుంబం మట్టి కొట్టుకుపోయినట్టే. ఆడదాన్ని ఏడిపించకూడదు, చెతగొట్టేసేసి ఏడిస్తేదంతా అనకూడదు. అసలు ఆ పరిస్థితి రాకుండా చూడాలి. శుభ్రంగా తిట్టేయడమును, ఏడుస్తావే అంటే అలాగే, అది కూడా లేకపోతే ఆ హక్కు కూడా ఉండదు. మానవ హక్కులు ఎలాగో లేవు. అందుకని ఈ ధోరణి
ఏడిపిస్తే అంతే. అమ్మవారి యొక్క కన్నీళ్లే నాకు బడబాగ్ని. దశకంఠోద్వికటట్టహాసములు సీతన్ బట్టి గుంపోవు దుర్దశ కంఠమ్మది నెలరాలిపడ నాదాయంసు నా దేవి ఆర్వ శివాలెత్తి తరంగ ఘోషమున బొబ్బల్ వెట్టి తిన్ మానిని కృష నేత్రాంచలము అగ్నిఖండికెలగ్రెక్కెన్ నాదు గర్భంబునన్. దశకంఠుడు దశకంఠాలతో భయంకరంగా అరుస్తూ సీతాదేవిని లాక్కెళ్ళిపోతూ ఉంటే ఆ ఎల్లాలు ఏడ్చిందయ్యా. అప్పుడు ఆ కన్నీళ్లు నాలో పడ్డాయి, గొంతు రాలిపడేట్లా. నాథా నాథా లక్ష్మణ లక్ష్మణ రామ లక్ష్మణ, ఎందుకు నిన్ను వెళ్ళమన్నానయ్యా అన్యాయంగా, నువ్వు చెప్పినా వినలేదయ్యా, బహుశా ఆ మనస్సులో ఆ కోపం ఏదైనా ఉందేమో, నన్ను క్షమించవయ్యా, ఆడదాన్నయ్యా, తెలివి తక్కువదాన్నయ్యా, క్షమించవయ్యా అని పాపం అనేక రకాల ఆ ఇల్లాలు బాధపడుతోంది. అలా ఏడుస్తూ ఏడుస్తూ గొంతు రాలిపడిపోయే విధంగా ఏడుస్తూ ఉంటే ఆ కన్నీటి బొట్లు నాలో పడ్డాయి. అప్పటికి ఇప్పటికి మళ్ళీ పరిష్కారం జరగలేదయ్యా. కానీ హనుమంతుడు దీన్ని దాటుకుని వెడుతూ ఉంటే హనుమంతుడి చెమట బిందువులు సముద్రంలో పడగానే ఆ సీతాదేవి కన్నీళ్లకి కన్నీటి బొట్లకి ఈ చెమట బొట్లు పరిష్కారం అయ్యాయి. సారాంశం ఏమిటండి? కావ్యం ఎప్పుడూ విషయాన్ని ఎంత అందంగా అందిస్తుంది మనకి. అందుకే కవిని చంద్రుడు, కవిచంద్రుడు అంటారు. కవిసూర్యుడు అని ఎక్కడా అనరు. చంద్రుడు ఏం చేస్తాడు? సూర్యకిరణాల వేడి తాను భరించి వాటిని చల్లని కిరణాలు చేసి మనకు అందిస్తాడు, పంటలు అవి పండిస్తాడు. అలాగే కవి కూడా తీక్షణమైనటువంటి కథను తాను అర్థం చేసుకుని ఆ వేడి ఉక్కబోత అన్నీ ఆయన భరించి దాన్ని రసమయమైనటువంటి పద్యాల్లోకి మార్చి మనకు అందిస్తాడు. అందుకే కవిచంద్రుడుకో నూలు పోగు అంటూ ఉంటాం మనం. కవిచంద్రుడు ఎప్పుడు సూర్యుడు కాదు. కవి ఎంత కోపంగా రాసినా కవిచంద్రుడే. అందుకని ఈ రెండు కన్నీటి పొట్లకి ఆ రెండు చెమట పొట్లు పరిష్కారం అయ్యాయి. అంటే ఎవ్వరు ఏడ్చినా ఓదార్చడం కోసమే భగవంతుడు మనకు చూపుడు వేలిచ్చాడు. దారి చూపించడం అనేది రెండవ మాట, బెదిరించడం అనేది తర్వాత విషయం. బెదిరించడానికి కాదు ఈ చూపుడు వేలు. దారి చూపించడం కూడా రెండవ మాట. ముందు ఓదార్చాలి, తర్వాత దారి చూపించాలి. ఓదార్చేది చూపుడు వేలే, కన్నీళ్లు తుడవడం ద్వారా. దారి చూపించేది చూపుడు వేలే, అవసరమైతే బెదిరించేది చూపుడు వేలే. కానీ దాని ప్రధాన ప్రయోజనం కన్నీరు తుడవడం. అందుకోసం మన చూపుడు వేళ్ళన్నీ ఉపయోగిద్దాం. వేళ తెలుగు తల్లి కూడా తన భాష విషయంలో కన్నీళ్లు గారుస్తుంది. ఆవిడ కన్నీళ్లు కూడా మనం తుడుద్దాం. అమ్మా, మేము మళ్ళీ తెలుగు మాధ్యమంలోనే చదువుకుంటాం, తెలుగు కావ్యాలన్నీ వింటాం, తెలుగు పద్యాలన్నీ మాతృదేవోభవ. ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూయంచును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలానా. ఆ గడియల్ నేడు మరల్పలేను, రసనగ్రం బంధు నర్తింప, నా రసనగ్రం బంధు నర్తింప, నీ అడుగుందా మరలంటి మ్రొక్కిడెదను అమ్మా నన్ను దీవింపుమా. నీ అడుగుందా మరలంటి మ్రొక్కిడెదను అమ్మా నన్ను దీవింపుమా. నాయకుడు కావడమే కాదు, అనుచరుడు కావడంలో కూడా ఎంత మహత్వం ఉందో మనకి తెలియజేస్తూ ఉన్న రామాయణ కథా సంగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ రామాయణ మహామాల రత్నం అనే కార్యక్రమంలో 2వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఒక్కసారిగా ఇటు నుంచి అటు దూకుతున్నటువంటి హనుమంతుడికి 3 రకాల ఆటంకాలు ఎదురయ్యాయి. వాటికి ఏవో దేవతల పేర్లు, రాక్షసుల పేర్లు, పూర్వజన్మల కథలు చెప్పుకుని సంతృప్తి పడ్డం కాదు. అసలు పురాణ కథల్లో ఉండే తత్వం ఆలోచన చేయండి. తత్వం, పురాణాల గొప్పతనమే ఇది. ప్రతి కథ వెనకాల తత్వం, అది నువ్వే, పరమాత్మ నువ్వే అని తెలియజేసే లక్షణం ఉంటుంది. రామతత్వం, కృష్ణతత్వం, శివతత్వం, ఏ తత్వం, దేవీ తత్వం, దేవి ద్వారా తత్వం, కృష్ణుడి ద్వారా తత్వం, రాముడి ద్వారా తత్వం. అంతేగాని రాముడే తత్వం కాదు. రాముడు నువ్వు త్వం, రాముడు నువ్వు కావాలి. రామో భూత్వా రామం భజేత్, నా రుద్రో రుద్రమర్చేత్, వేదం చెబుతున్నమాట. ఆ తత్వం కథలో గమనించండి. హనుమంతుడిలా ఒక ఎష్టిగా మారి ఒక కర్రలా మార్చి శరీరాన్ని అలా వెళ్ళిపోతూ ఉంటే ససాగర జలం భిత్వా బభూవ అత్యుచ్ఛ్రితస్తదా, ససాగర జలం భిత్వా బభూవ అత్యుచ్ఛ్రితస్తదా, యథా జలధరం భిత్వా దీప్తరశ్మిర్దివాకరః, యథా జలధరం భిత్వా దీప్తరశ్మిర్దివాకరః. ఒక్కొక్క కావ్యం, ఒక్కొక్క ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటేనండి
మనకి ఏర్పడిన గుడ్డి నమ్మకం ఏమిటంటే ఒక అక్షరం చదివేస్తే చాలటే. ఏమిటి చదివేస్తావు? చదివేస్తే పోతాయండి పాపాలు? అంత గుడ్డిదే అండి హిందూ ధర్మం? అలా అయితే పాపాత్ములందరూ కూర్చొని చదివేయండి రామాయణం వరుసగా. అది కాదు, ఒక్కొక్క అక్షరం చాలు నువ్వు నీ మొత్తం పాపపుణ్యాల సమస్త ప్రపంచం నాశనమై నువ్వు ఆత్మగా మిగలడానికి. అందుకు ఈ ఒక్క శ్లోకంలో ఒక్కొక్క అక్షరంలో ఎంత తత్వం ఉందో చూడండి మీరు. ఒక్కొక్క అక్షరంలో అంతంత తత్వం ఉంది. తెలుసుకోమండం కోసం ఏకైక అక్షరం ప్రోక్తం అన్నారు కానీ రుకే రా మా గీ చా అంటే ఏం కాదండి, ఆయాసం వస్తుంది, కాసేపట్లో నీళ్లు తాగాలి. ఈ పిచ్చి నమ్మకం వదిలిపెట్టి గ్రంథాన్ని అధ్యయనం చేయండి, అవగాహన చేసుకోండి, ఆచరణలో పెట్టండి. ఆచరణ లేని గ్రంథజ్ఞానం శూన్యం, అరగని అన్నం లాంటిదని రామకృష్ణ పరమహంస చెప్పారు. అరుదగు జ్ఞానమును బడిసి ఆచరణమున పెట్టకున్నచో అరగని అన్నమవునది అన్నాడు మహానుభావుడు. అరగని అన్నంలో బెడ్డ మొక్కలా ఉండిపోయి లోపల వాము ఉప్పు వేసుకున్నా కూడా అరగదు, ఇంక అది కర్ర అయిపోతుంది. మధుర పదార్థాలు తిన్నామనగానే సరిపోలేదు, అరిగే ఉపాయం చూసుకోవాలి. గొప్ప గ్రంథాలు ఉన్నాయనగానే సరిపోదు, అవి ఆచరణలో పెట్టాలి. అప్పుడు మన జీవితం హాయిగా ఉంటుంది. కోరికలు తీరే ఉపాయం ఆలోచిస్తున్నాం కానీ అసలు ఈ కోరిక దేనికి? దీనివల్ల నేను పొందే ప్రయోజనం అంతా బోడి కోరిక ఇది తీరకపోతే నాకు నష్టమేమిటి అసలు? దీనికోసం నేను ఇంత తాపత్రయపడాలా? ముష్టివాడి చేతిలో రూపాయి దగ్గర నుంచి, ముష్టివాడు ఆశించే రూపాయి దగ్గర నుంచి ముఖ్యమంత్రి పదవి ఆశించే వాళ్ళందరికీ సమాధానం ఈ 8 భాగాల రామాయణ మహామాల రత్నం. నువ్వు ఏది ఆశించినా ఒకటే, ఆ కోరిక తీరకపోతే కలిగే దుఃఖం ఒకటే, కోరిక కలిగాక తిరిగే ఆనందం ఒకటే, కోరిక గురించిన అన్వేషణ ఒక్కటే, ఆరాటం ఒక్కటే, ఆర్భాటం ఒకటే, తగు ఒకటే. అన్నిటికీ మూలం కోరిక. స్వామి అలా వెడుతూ ఉంటే ఒక పర్వతం ససాగర జలం భిత్వా సముద్ర జలాల్ని ఛేదించుకొని అలా పైకి వచ్చిందట. బభూవ అత్యుచ్ఛ్రిత తథా బభూవ. ఉన్నతంగా అలా పైకి లేచి ఇంచుమించు ఆయన మార్గానికి అడ్డంగా నిలబడింది. అది మర్యాదపూర్వకంగా వచ్చే అడ్డం, ఎదుర్కొందామని కాదు. 3 రకాల ఆటంకాలు వస్తాయి గమనించి. ఇక్కడికి వచ్చింది మైనాకుడు. ఎందుకు వచ్చాడండి? ఈ మైనాకుడు పార్వతీదేవికి స్వయంగా అన్నగారు, హిమవంతుని కుమారుడు, పార్వతి కంటే ముందు పుట్టినవాడు. కుమార సమూహం చూసి కూడా అద్భుతమైన వర్ణనలు ఉంటాయి ఈ మైనాకుడు గురించి ప్రథమ సర్గలోని. పర్వతాల రెక్కలన్నీ ఇంద్రుడు ఛేదించినప్పుడు భయపడి తన రెక్కలు కూడా ఎక్కడ ఛేదిస్తాడో అని ఒక పక్క తండ్రి రెక్కలు ఖండించబడుతున్నా సరే మొత్తం అందరినీ వదిలేసి ఈ మైనాకుడు పరిగెట్టుకుంటూ వచ్చి సముద్రంలో దాక్కున్నాడు. అందుకే భర్తృగారు ఒళ్ళు మండి వీడిని తిట్టాడు ఈ మైనాకుడిని. తండ్రి రెక్కలు ఖండించేస్తూ ఉంటే ఆ అడ్డుకోవడం మానేసి యువనేత అయ్యుండి వచ్చేసి ఇక్కడ సముద్రంలో దాక్కున్నావు, నీలాంటి కొడుకు ఉన్నా ఓటే పోయినా ఓటే అన్నాడు. ఆయన ఇంకో రకంగా తీసుకున్నాడు ఆ విషయాన్ని, ఇక్కడ ఇంకో రకం. దానికి చరిత్రలో ఒకే ఉదాహరణ రకరకాలుగా తీసుకుంటాడు. ఈ మైనాకుడు సముద్ర గర్భంలో దాక్కున్నాడు. అంత ఎంతో కాలంగా సముద్రంలో ఉంటున్నాడు ఆయన. అయినా పర్వతమే కదా. అందుకని నేను ఇంకోలా తీసుకున్నాను కావ్యంలో. సాగర ఘోష కావ్యంలో కవికి తరంగం ఎన్నో విషయాలు చెబుతూ ఉంటే ఓ మాట అడుగుతాడు కవి. ఇన్ని చరిత్రలు ఉన్నాయి, ఇన్ని పురాణాలు ఉన్నాయి, ఇంత జ్ఞానం ఉంది, అయినా మనుషులు మారారేమిటి అంటాడు. పాపం నాలాగే పిచ్చివాడు, నీ రాసిన కావ్యమే కదా. ఇన్ని చెబుతున్నా మనుషుల్లో మార్పు రాదేమిటి? అలాగే ఉంటారు, మొండివాళ్లే, మూర్ఖులే, అమాయకులే, ఎవరూ మారట్లేదు. ఇంత సాహిత్యం ఉంది మనకి అని అడుగుతాడు కవి సముద్రాన్ని. అప్పుడు సముద్రం చెబుతుంది, ఏమయ్యా లోకములోన కొందరి స్వరూపము బుద్ధియు నింతియే కవి. మైనాకుడనే పర్వతం నాలో చాలా కాలంగా ఉన్నాడయ్యా. వాడేమన్నా ఆర్ద్రగుణంబును పొందగలిగనే తానా కఠినత్వమును విడినే. నాలో కొన్ని వేల ఏళ్ళుగా ఉన్నంత మాత్రం నా కాఠిన్యం ఏమైనా తగ్గిందా? వాడు ఏమైనా ఉన్నట్టుండి మెత్తపడ్డా? వీడు దుంపదగా పర్వతం అంతేనయ్యా. లోకములోన కొందరు స్వరూపము నైజము నింతియే కవి. లోకంలో కొందరు మనుషులు కూడా గట్టి మొండి బండరాళ్ళు లాంటి వాళ్ళు మారరయ్యా. వాళ్ళ గురించి నువ్వు చెప్పడం మానేయద్దు, నీ ప్రయత్నం మానేయద్దు. మారేవాళ్ళు మారుతూనే ఉంటారు. చిన్న హెచ్చరిక చాలు, ఒక్కొక్కరికి ఒక్క మాట చాలు. ఈ మాట మా జీవితాన్ని మార్చేసిందండి అంటారు. మరి వాళ్ళని ఎన్ని నమస్కారాలు చేయాలి ఆ మహానుభావులకి? అంత సున్నితత్వం కలిగినందుకు, అంత స్పందన కలిగినందుకు. మరి ఎన్ని చెబుతున్నా ఇలా 3 మందిని చూసాం అనేవాళ్ళని చూసాను. వీడి వినడం ఇష్టం లేదు, అది చేయడం అంతకంటే ఇష్టం లేదు. ఎందుకంటే చేయాలంటే కొన్ని వదిలేసుకోవాలి, అది ఇష్టం లేదు. అందుకని ఒకే మైనాకుడు సముద్ర ప్రవేశం అనేదాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాడుకుంటారు. కవులంటే అంతే. ఇక్కడ చూడండి, ఆయన ఎందుకు వచ్చాట? ఆ పరిగెట్టి వెళ్ళిపోతుంటే వాయుదేవుడు గాలి వెనకాల వాలుగా వీచింది. ఆయన కావాలని చేయలే, ఏదో వీచింది అలా. ఆ వాలుగాలి కారణంగా ఏదో తెరచాప లేపేసి పెడతారు పడవల్లో, శుభ్రంగా వెళ్ళిపోతుండదు, ఎవరు నడపాల్సిన పని లేదు ఇంకా. అలాగా మైనాకుడు తొందరగా వెళ్ళి సముద్రంలో పడగలిగాడు, లేకపోతే ఇంద్రుడు వచ్చి రెక్కలు ఖండించేవాడు.
అలాంటి ఉపకారం చేసిన వాయుదేవుడికి తిరిగి నేనేం చేయలేకపోయాను. కనీసం ఆయన కుమారుడు హనుమంతుడు పెడుతున్నట్ట చాలా ఎత్తైన మార్గంలో చారణాచరితే పది చారణల మార్గంలో పెడుతున్నాడు. బాగా చెమట కారుతోంది, శ్రమ పడుతున్నాడు. కాస్త ఒక్క పూట విశ్రాంతి తీసుకుని 4 రకాల భక్ష్య భోజ్య చోష్య లేఖ్య పానీయాలు ఎలా ఉన్నా కనీసం పానీయాలైనా సేవించి 2 మామిడి పళ్ళు తిని పెడితే ఆనందిస్తాడని శాకాహారమే పెడదామనే ఉద్దేశంతో లేచాడు. ఆతిథ్యం దీని మర్యాద అయిన ఆటంకం అంటారు. ఇదే సాత్విక ఆటంకం. ఆటంకాల్లో 3 రకాలు ఉంటాయి. మనం ఏ కార్యం తలపెట్టి, నువ్వు ఒక ఉద్యమాన్నో ఏదైనా సరే ఒక మహాకార్యం తలపెట్టి, ఒక యజ్ఞము ఒక వివాహమో ఏదైనా ఒక మహాకార్యం తలపెట్టినప్పుడు ఆటంకాలు 3 ఉంటాయి. సాత్విక ఆటంకం, రాజస ఆటంకం, తామస ఆటంకం. ఇందులో సాత్విక ఆటంకం సీతాన్వేషణ. ఇది మహత్తరమైన కార్యం. కేవలం సీత కాదు, సాక్షాత్ బాలా త్రిపుర సుందరి దేవి. ఇందులో వర్ణనంతా అలాగే ఉంటుంది. అందుకే ఇది సుందరీ కాండ. సుందరంలో సుందరుడు కానివారెవరు? రాముడు సుందరుడై సీత సుందరి అని సుందరకాండని సమర్థించవలసిన పని లేదు. వాళ్ళందరూ ఇతర కాండల్లో కూడా ఉన్నారు, ఆ పేరు పెట్టలేదుగా. దీనికి ఒక్కడికే కథ కంటే సంబంధం లేని పేరు ఎందుకు పెట్టాడండి? ఇక్కడ మొత్తం లలితా సహస్రనామాలన్నీ అన్వయిస్తాయి. గాయత్రీ మంత్రం అంతా అన్వయిస్తుంది. అంతా సుందరకాండలో ఉంది. అందుకే రామాయణంలో సుందరకాండ గొప్పది. పైగా సుందరకాండ మధ్యలో ఉంది. రామాయణం మొత్తం 24,000 శ్లోకాలు. మీరు శ్లోకాలు లెక్కట్టుకుంటే ఉత్తరకాండతో సహా సుందరకాండ మధ్యలోకి వస్తుంది. కాండల సంఖ్య లెక్క పెట్టకూడదు, శ్లోకాల సంఖ్య లెక్క పెట్టుకుంటే. ఆ మధ్యలో ఉండే సుందరకాండలో మళ్ళీ త్రిజటాస్వప్నం మధ్యలో వస్తుంది. ఆ త్రిజటాస్వప్నమే సుందరకాండకి మూలం, సుందరకాండే రామాయణానికి మూలం. ఆ సుందరకాండలో నాయకుడు హనుమంతుడే. కాబట్టి రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అన్నారు. ఊరికే అనలేదు వాల్మీకి మహర్షి. అందుకని ఇది సాత్వికమైన ఆటంకం. ఇది సీతాన్వేషణ అంటే అమ్మవారి యొక్క అన్వేషణ, ఆత్మాన్వేషణ. సాధకుడైన వాడు చేసే ఆత్మాన్వేషణ. ఇక్కడ సాధకుడు హనుమంతుడు, అమ్మవారు ఆత్మ. ఆ ఆత్మని రాముడి దగ్గరికి చేర్చడం అంటే అర్థం ఇక్కడ మనస్సు, ఆత్మస్థానం. ఆత్మ అంటే మనస్సు. ఆ మనస్సుని పరమాత్మ దగ్గరికి చేర్చడం. మనస్సు పరిపరి విధాలు తిరుగుతుంది. దానికి బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి ఇవన్నీ అడ్డంగా ఉన్నాయి. 3 గ్రంథి అంటే 3 అంతగా ఆ బంధం ఈ బంధం అని అర్థం. ఈ బంధాలన్నింటి నుంచి విముక్తం చేసి ఈ మనస్సును ఆత్మను చేర్చడమే హనుమంతుడి యొక్క కర్తవ్యం. సీతను రాముడిని చేర్చడం మన కర్తవ్యం. మనస్సును భగవంతుడి దగ్గరికి చేర్చడం. ఆత్మాత్వం గిరిజామతి. ఆత్మరాముడు, ఇక్కడ గిరిజ మనస్సు సీతాదేవి. అక్కడ శివుడు పార్వతి, ఇక్కడ రాముడు సీత. సాధకుడు అక్కడ సాధకుడు, ఇక్కడ హనుమంతుడు. ఇది సుందరీకాండ. అందువల్ల సుందరకాండ. సుందరీకాండ నేరుగా అనరు, ఎందుకంటే వాల్మీకి మహర్షి అంతా ధ్వని నేరుగా చెప్పడం. అందుకని సుందరకాండ అన్నాడు. అది లోతుగిరికి మనం తెలుసుకోవాలి. లోనారసి అని నన్నయ్య గారు అన్నట్టే. అందుకని సాత్విక ఆటంకం అంటే ఏంటంటే మర్యాద. మనం ఏదైనా బ్యాంకులో 10 లక్షలు వేద్దామని అడుగుతూ ఉంటామండి. ఈలోపు మన మిత్రుడు ఎవడో వస్తాడు, వచ్చి ఇది చాలా కాలం అయిందిరా బలవాడు, ఏంటి బ్యాంక్ పని విడదీయాలే, ఎక్కడ పోతాం మన నేను పని మీద బండి మీద దింపుతుందా, మా ఇంటికి దా వస్తారంటాడు. ఆ ఇంటికి వెళ్తాం, మధ్యలో టీ తాగుదాం అంటాడు. ఆ టీ కొట్టు దగ్గర ఈ సంచి ఎక్కడ పెడతాం, టీ తాగుతూ ఉంటాం, సంచి ఎవడో పట్టుకుపోతాడు. ఎందుకంటే నిన్ను నీ మిత్రుడు అనుసరించాడు, నీ బ్యాగ్ని దొంగ అనుసరించాడు. ఇది సాత్విక ఆటంకం. మిత్రులను తప్పు పట్టలేము, ఆయన ప్రేమ కొద్దీ పిలిచాడు, కానీ ఆగడం నీ తప్పు. వస్తాను, ఒక 5 నిమిషాలు బ్యాంకులో వేసేసి వస్తాను, మనం సావకాశం కబుర్లు చెప్పుకోవచ్చు. డబ్బు దగ్గర పెట్టుకుని టీలు కాఫీలు ఏమిటి, నేను వస్తాను కదా అని చెప్పి ఒకసారి మన పని మనం వెళ్ళిపోయి ఆ వేసే లక్షలేవో బ్యాంకులో వేసేసి ఇంటికి వచ్చేసి టీ కాకపోతే విషం తాగు ఎవడొద్దన్నాడు. ఇది సాత్విక. మర్యాద అయిన ఆటంకాలను మర్యాదగా ఎదుర్కోవాలి. ససాగర జలం భిత్వా బభూవ అత్యుచ్ఛ్రితస్తదా యథా జలధరం భిత్వా దీప్తరశ్మిర్దివాకరక. మైనాకుడు ఎలా సముద్రాన్ని భేదించుకుని బయటకు వచ్చారంటే ఎంత వేదాంతం చెబుతున్నాడో ధ్వన్యాత్మకంగా. యథా జలధరం భిత్వా దీప్తరశ్మి దివాకరక. అంతవరకు ప్రకాశిస్తున్న సూర్యుడిని మబ్బులేవో కమ్మేస్తే తర్వాత కొంతసేపటిగా మబ్బులను చీల్చుకుని సూర్యుడు బయటకు వచ్చినట్టుగా. సూర్యుడిని మబ్బులు కమ్ముతున్నాయండి, అజ్ఞానం కాదు. సూర్యుడిని కమ్మేంత దమ్ముందండి మబ్బులకు, అసలు సాహసం. సూర్యుడు ఎక్కడ, మబ్బులు ఎక్కడ? కొన్ని 100 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నవాడు సూర్యుడా. మనకు నెత్తి మీద ఉన్న విమానం ఎక్కితే మబ్బులను దాటి ఎడతాం మనం. విమానం కింద ఉంటాయి మబ్బులు. మబ్బుల్ని కాలుతో వేళతో తాకచ్చు, కింద పడతాం. కానీ ఈ మబ్బులు సూర్యుడిని కమ్ముతాయండి. మబ్బులు కమ్మింది మన దృష్టిని. మన దృష్టికి సూర్యుడు కనపడకపోవడం వల్ల మనం నా కళ్ళని మబ్బులు కమ్మాయి, ఇది వాస్తవం. కానీ మనం ఏమంటున్నాం, సూర్యుడిని మబ్బులు కమ్మాయి, ఇది అవాస్తవం. ప్రపంచం అంతా మనం మాట్లాడే విధానం ఇలాగే. అన్నీ అటు చెప్పి మాట్లాడడం, ఇటు చెప్పి మాట్లాడడం, అన్నీ అబద్ధాలు అనేది. అందుకే మనకు తత్వం అర్థం కావట్లేదు. నువ్వు మాట్లాడే మాటలు తిరగేసి చూడు ఒక్కోసారి. మబ్బులు సూర్యుడిని కమ్మలేదు, నీ దృష్టిని కమ్మాయి. అంచేత ప్రపంచంలో నీకు భగవంతుడు కనబడ్డానికి కారణం నీ దృష్టిలోపం తప్పితే సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో భేదం ఉంది. శంకరాచార్య చెప్పిన మాట, సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో తప్ప. నీ దృష్టికి మబ్బులు అడ్డంగా ఉన్నాయి, సూర్యుడికి అడ్డంగా ఉన్నాయంటే ఏమంటే విరమాట. అలాగ మైనాకుడు పైకి రావడం కూడా ఎటువంటిది, ఏదో సముద్రాన్ని దాటి బయటకు వచ్చాడు అంటే మబ్బులను ఛేదించుకుని సూర్యుడు బయటకు వచ్చినట్టుగా ఎందుకు చెబుతున్నాడు అంటే ఒక ఆటంకం, ఒక మాయ, ఒక మిథ్యలో హనుమంతుడిని పడేయడానికి.
ఇక్కడ ఆగాడు అనుకోండి ఏమవుతుంది, రాత్రి ఉంటాడు ఇక్కడ. పళ్ళ రసాలు, మామిడి రసాలు, చెరుకుగడలు అన్నీ ఇస్తారు ఇక్కడ, శుభ్రంగా పీల్చేవి, కాస్త రుచి చూసి ఇలా ఆస్వాదించేవి, నేరుగా తాగేవి అవన్నీ ఇచ్చారు. కాస్త మత్తు ఎక్కుతుంది. అప్పుడు హనుమంతుడు మేనా కూడా అడుగుతాడు, ఏమయ్యా హనుమాన్ ఎక్కడికి వెడుతున్నావు ఏంటి అంటాడు. సీతాదేవి అంటే బెటర్ వెతకడానిక, ఇక్కడ ఉందంట, ఉందో లేదో తెలియదు, వెతకదామని పెడుతున్నాను. ఏమిటిది, కోతులు ఇలాగే ఆలోచిస్తాయి, మీకు బుర్ర ఉండాలి. ఎక్కడ ఉందో లేదో తెలియదు, ఏం లేదు గాలిలో రాయేసినట్టు ఏంటిది, అడిగి ఎడతావు, ఇంత శ్రమపడి ఎడతావు, ఏం రాముడు ఇంతకీ ఏమవుతాడు నీకు, ఏమీ కానివాడు కోసం నీకేం పని, నా మందోపి ప్రయోజనం అనుద్దిశ్యన మందోపి ప్రవర్తతే, ఎంత మూర్ఖుడు కూడా ప్రయోజనం లేని పని చేయడం, నువ్వేముంటాయా గాల్లో రాయేస్తున్నావు, అనవసరం కదా. ఒకసారి ఆలోచన, ఎందుకంటే మీ శ్రేయోభిలాషని, మీ నాన్నగారు నాకు చాలా ఉపకారం చేశారు, అందుకని చెబుతున్నాను. ఈ మాటలు మనిషిని పడేయమండి, హనుమంతుడిని పడైపోవచ్చు, మన పడేస్తేగా. అందుకే ఈ కథ. మనం ఇలాంటి వాటిలో పడిపోలేదా, ఎన్నో రకాలు చేయాలనుకున్న దేశ సేవలు త్యాగాలు మానేయలేదా. ఎవరన్నా మన పిల్లల్ని ఏ సైన్యంలోనో చేరుద్దాం అనుకున్నాం అనుకోండి, గరికపాటి నరసింహారావు గారి మాటలు భక్తి టీవీ చూసి దేశభక్తి కలిగి, ఇప్పుడు వెంటనే మన బంధువు వస్తాడు, ఏదో చెప్తారు వాళ్ళు, ఆ పెద్దవాళ్ళు ప్రవచనాలు అలాగే ఉంటాయి. లేకపోతే ఏంటి, ఏమైనా ఇంజనీర్ చేయమని చెప్తారా, నువ్వు ఆలోచించుకోవాలి, నాలుగు డబ్బులు వచ్చే ఉద్యోగం చూసుకోవాలి, కానీ సైన్యంలో చేరుతానంటే వాడు పిచ్చి మాట చెప్తారు. వెంటనే మనం నిజమే, మన బతుకు చూసుకోవాలి, మారిపోయింది వెంటనే బుద్ధి. దీన్ని సాత్విక ఆటంకం అంటారు. నీ నిశ్చయం ప్రకారం నువ్వు వెళ్ళిపోవాలి. నాగార్జున ఆంధ్ర వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఒకసారి పూర్వం బయటపడినటువంటి రికార్డులు, పాకిస్తాన్తో యుద్ధం జరుగుతూ ఉండగా బలరామరెడ్డి అనేటువంటి పూర్వ విద్యార్థి, వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుకున్న పూర్వ విద్యార్థి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో చనిపోయాడన్న వార్త తెలియగానే వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మొత్తం బంద్ చేసి విద్యార్థులంతా బయటకు వచ్చి ఒకేసారి 3000 మంది సైన్యంలో చేరడానికి సిద్ధమయ్యారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఆ విశ్వవిద్యాలయానికి, ఆ విద్యార్థుల తీవ్రతకి నమస్కారం, దేశభక్తికి నమస్కారం. అది ప్రేరణ. మేం చేరతాం, మా వాడిని కబలిస్తారా పాకిస్తాన్ వాళ్ళు, మా యూనివర్సిటీ ఒక్కటి చాలు పాకిస్తాన్ మింగేయడానికి అని బయలుదేరింది శ్రీ వెంకటేశ్వర స్వామి పేరు మీద. ఇవాళ విశ్వవిద్యాలయాల్లో ఎటువంటి రాజకీయాలు జరుగుతున్నాయో అందరికీ తెలుసు, దేశభక్తి లేకపోగా. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాం, ఇవి విశ్వవిద్యాలయాలా? పత్రికల వారు రాసింది నిజమేగా. దేశభక్తి లేదు, దైవభక్తి లేదు, స్వార్థపరమైన ఉద్యమాలు తప్ప. దేశం కోసం అంత ఉద్యమం చేసింది ఆవిడ. అలాగా అంటారండి అనేవాళ్ళు, మనం ఆకూడదు. అందుకే హనుమంతుడు ఏమన్నా అంటే భుజం మీద చేసినట్టుగా పర్వతం మీద ఇలా చేసి, చాలా మంచివాడు అయ్యా, ఏదో మా నాన్నగారు ఎప్పుడో చేసిన ఉపకారానికి నాకు ప్రత్యుపకారం చేస్తున్నావు, ఇంకేమిటి, నీ ఆతిథ్యం స్వీకరించినట్టే అనుకో, నేను సీతను వెతకడం కోసం పెడుతున్నాను, చాలా ముఖ్యమైన పని, నువ్వేమనుకోకు, నేను వచ్చేటప్పుడు వస్తాను మాటను వెళ్ళిపోయాడు. సాత్విక ఆటంకాన్ని మనం ఇలా ఎదుర్కోవాలి. ఆధ్యాత్మికమైన ప్రయత్నం తీవ్రంగా చేస్తూ ఉంటే వాళ్ళు వీళ్ళు ఇవన్నీ చేస్తే దొరుకుతాడు ఏమిటి దేవుడో, పని లేకుండానో ఏదో చెబుతూ ఉంటారు. వద్దు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, నీకు నమ్మకం కలిగింది కదా, చేసుకుంటూ వెళ్ళు. ఇక అందరు 10 మందిని సంప్రదించద్దు, ఊరికే విను, వదిలేయి. మంచిదండి పిన్ని గారు మీరు వెళ్ళండి అని చెప్పు, ఆవిడ పని ఆవిడ పెడుతుంది, నీ పని నువ్వు చేసుకో. నీకు ఆ మార్గం నచ్చింది, ఎందుకు వదిలిపెడుతున్నావు? నీకు నువ్వే గురువు, అనుమానం లేదు. ఒకవేళ ఎప్పుడో నీకే తెలుస్తుంది, తప్పైతే వదిలేయి. అందుకని వీళ్ళందరి మాటలు వినక్కల్లా, అందరూ తలుడు చెబుతూనే ఉంటారు. అందుకని వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకో ఆటంకం, భయంకరమైన జలజంతువులా ఒకటి బయటకు వచ్చింది, సురస అనేటువంటి రాక్షసి. నోరు తెరిచింది, ఎవరి మార్గంలో వెళ్ళినా నా నోట్లో ప్రవేశించకుండా వెళ్ళలేడు. గమనించండి, శాపాలు, వరాలు, సవాళ్ళు, తీర్మానాల్లో భాష చాలా ముఖ్యం. నా నోట్లో ప్రవేశించకుండా ఎవడూ బయటికి వెళ్ళలేడు, వెర్రి మొహం. చావకుండా వెళ్ళలేడు అనలేదు, వచ్చిన వాడిని నేను చంపి తీరుతాను అనలేదు. నా నోట్లో ప్రవేశించకుండా ఎవడూ వెళ్ళలేడు, ఇది మాట. అసెంబ్లీ తీర్మానాలాగా రాజీనామా ఎవరైనా ఎమ్మెల్యే చేస్తే అందుకోసం రాజీనామా చేశా, ఇందుకోసం రాజీనామా చేశా అంటే రాజీనామాను ఆమోదించరు. ఏ కారణము లేకుండా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా అంటే ఆమోదిస్తారు. దాన్నే స్పీకర్ ఫార్మేట్లో ఇవ్వడం అంటారు మన వాళ్ళు చాలా తెలివిగా. ఆ రాజీనామా ఆమోదం పొందకూడదు అన్నటువంటి తెలివైన ఎమ్మెల్యేలు అలా ఇవ్వరు, డొంక తిరుగుడు పెట్టిస్తారు, అంటే ఆమోదించద్దనే అర్థం. ఇవన్నీ మనకు తెలివి, ఏదో వాళ్ళు చేసేసారు అనుకుని వాళ్ళనేమో ఒంటెద్దు బండి మీద ఊరేగిస్తూ ఉంటాం అజ్ఞానంలో. వాళ్ళు చేయలేదు, చేసినట్టు నటించారు, టీవీలో వచ్చారో చూశారు, చేయలేదు నిజానికి. అంటే స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా ఇవ్వడంలాగా వరాలు, శాపాలు, తీర్మానాలు ఎలా ఉంటాయంటే, నా నోట్లో ప్రవేశించకుండా ఎవడూ వెళ్ళలేడు. హనుమంతుడు చూసాడు, దీని నోట్లో ప్రవేశిస్తే చాలన్నమాట. దాన్ని చావాలని అంటలేదు, చంపుతానని అంటలేదుగా, అది మాట. మంచిది అనుకున్నాడు, ఎందుకు ప్రవేశిస్తాడు? ముందు పౌరుషం చూపించాలి కదా, తప్పే ఉంది. అందుకని అది 2 అడుగులు పెరిగింది, ఈయన 4 అడుగులు పెరిగాడు. అణిమా మహిమా గరిమా ప్రాప్తి లఘిమా తథా ప్రాప్తి
ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం చ అష్టసిద్ధయ. మహాయోగి హనుమంతుడు అష్టసిద్ధులు ఉన్నవాడు. చిన్నవాడు అవ్వగలడు, పెద్దవాడు అవ్వగలడు, బరువు అవ్వగలడు, తేలిక అవ్వగలడు. అది 6 అడుగులు పెరిగింది, ఈయన 12 పెరిగాడు. అది 100 అడుగులు పెరిగింది, ఈయన 200 అడుగులు పెరిగాడు. అది 200 అడుగులు పెరిగింది, ఈయన 400 అడుగులు పెరిగాడు. అప్పుడు ఆలోచించాడు, ఇదేమన్నా గిన్నీస్ బుక్ రికార్డుల పోటీయా? నాకెందుకు దీంతో అనవసరంగా సమయం వృధా అయిపోతుంది. గమిష్యేయత్ర వైదేహి సత్యం చాసీద్వరం తవ. వైదేహీదేవి ఉన్న చోటికి నేను వెళ్ళాలి కదా. ఆ ఆత్మను చేరుకోవడం మానేసేసి ఈ దరిద్ర పోటీలు ఏమిటి నాకు? వీళ్ళతో పోటీ, వాళ్ళతో పోటీ. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాక కూడా చూడండి, ఏదో వారికంటే మనకి ఇంకా ఎక్కువ సాధన చేస్తున్నట్టు వారు గురువుగారు వారికి ఏదో చెప్పారు, మన గురువుగారు మనకి చెప్పలా. ఈ పోటీలు ఎన్ని ఉంటే దాన్ని ఆధ్యాత్మిక సాధన అనరు. వారు ఎవరి కోసమో చేస్తావో నువ్వు, ధ్యానమో పూజో ఇంకోటో. వాళ్ళ ఇంట్లో అయ్యప్ప పడి పూజకి 18 పిండి వంటలు ఉండేట, మనం 36 వండుదాం. నీ 18కి 36కి అయ్యప్ప లొంగడు. అక్కడ కూడా చిన్న కుర్రాడు ఇరుమూట ముయ్యలేక ఆ అరణ్య మార్గంలో నడుస్తూ ఉంటాడు. అక్కడికి వాడి దగ్గరికి వచ్చి అయ్యప్ప వాడి మూట వాడు ఆయన అందుకుని మోస్తాడు. అది భగవద్ లక్షణం. మనకి ఈ జన్మకు అర్థం కాదు. మనం కొండ దగ్గరనే పుచ్చుకునే రకం మనకేం అర్థమవుతుంది? ఆ పిల్లాడికి అర్థమైంది. అసలు అయ్యప్ప వాడి దగ్గర ఉంటాడు, ఈ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఉండడు. ఎందుకంటే వీళ్ళ తెలివితేటలు ముదిరాయి. అది నిజమైన భక్తి. అందుకే హనుమంతుడు ఆలోచించాడు, అది దాంతోపాటు పెరగడం ఇంత నాకు సమయం వృధా అయిపోతుంది అనవసరంగా. నాకేం పని, అది ఏం చెప్పింది? నా నోట్లో ప్రవేశించకుండా ఎవడూ వెళ్ళాడు అని. అంతే. 400 అడుగులు పెరిగిన వాడు ఒక్కసారిగా 4 అంగుళాల్లోకి మారాడు. అది అణిమ. ఇప్పుడు ఈ మహిమ. ఇప్పుడు ఇందాకటిది గరిమ, ఇప్పుడు ఇది లఘిమ. బరువైన వాడు తేలికైపోయాడు, పొడుగైన వాడు పొట్టయిపోయాడు. యోగ దృష్టి అంటే ఇదే. దాని నోట్లో ప్రవేశించాడు. అది మాత్రం 400 అడుగులు పెరిగింది. అది మానుష ప్రయత్నం కావడం వల్ల తిరిగి చిన్నది కావాలంటే కొంత సమయం పడుతుంది. అంత సమయం పట్టేలోగా దాని వెనక నుంచి బయటకు వచ్చేసాడు. మరి అన్ని అవయవాలు పెరుగుతాయిగా అదే స్థాయిలో. 400 అడుగులు అయిందంటే చేతులు, కాళ్ళు, అన్ని అవయవాలు, అన్ని రంధ్రాలు అలాగే పెరుగుతాయి. హాయిగా గాలి వీచినట్టుగా బయటకు వచ్చాడు వాయుపుత్రుడు, పిల్లగాలిలాగా. అంటే జంఝామారుతం. ఇప్పుడు పిల్లగాలి అయ్యాడు. అప్పుడు అన్నాడు, అమ్మా నీకు నమస్కారం. గమిష్యేయత్ర వైదేహి సత్యం చాసీద్వరం దగ ప్రవిష్టోస్మికితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే. ప్రవిష్టోస్మికితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే. నువ్వు దాక్షాయణి దేవివమ్మా, నువ్వు కేవలం రాక్షసివు కాదు. దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెల్లో నువ్వు ఒక్కతివి, అమ్మవారికి చెల్లెలివి. సాక్షాత్తు నేను నిన్ను గమనించా. ఆవిడ సంతోషించి వీడు నా నిజ స్వరూపం కనిపెట్టేశాడు రా, వీడు బంగారంగా. వీడు పట్టుకోవడం మన వల్ల కాదు. పొగడతలకు ఎవరు లొంగని వాళ్ళు ఎవరు ఉంటారండి? పొగడత చెవిటివాడికి కూడా వినపడుతుంది. దాక్షాయణి నమోస్తుతే, నీకు నమస్కారం. అమ్మా గమిష్యే యత్ర వైదేహి, అక్కడ విదేహ రాజకుమార్తె అయిన జానకీదేవి ఉందమ్మా, ఆవిడని వెతకడం కోసం నేను పెడుతున్నాను. నన్నెందుకు ఇబ్బంది పడతావు? సత్యం చాసీద్వరం తవా. అందులో నేను సత్యాన్వేషణ చేసేలాగా, ఆ నిజమైనటువంటి పని నెరవేరేలాగా నన్ను ఆశీర్వదించమ్మా. నాతోటి నీకు పంతమేమిటి తల్లి? అయినా నువ్వు అన్నట్టుగా నేను నీ నోట్లో ప్రవేశించాను, బయటకు వచ్చాను. ప్రవేశించాలన్నావు, బయటికి రావద్దని చెప్పలేదుగా. మాస్టర్ చెప్పినట్టు నేను విన్నానుగా, నేను మంచి విద్యార్థిని అన్నాడు. 100 మార్కులు వేసింది, పంపేసింది ఆవిడ. ఇది రాజసాటంకం. అంటే మనం ఏదైనా మంచి ప్రయత్నం చేస్తూ ఉంటే పోటీలు చదువుకుంటూ ఉంటే, చదువుకునేవాడు బాగుపడ్డాడు రా, అయితే ఇగో ఇన్ని చదువులు నువ్వు చదవక్కల. ఒక్కో విద్యార్థి పాపం జూన్ నుంచి చదువుతూ ఉంటాడు శ్రద్ధగా. అప్పుడు ఇంకోటి వచ్చి, ఇగో ఎందుకురా ఈ రోజుల్లో అని చదవడం, ఆల్ ఇన్ వన్ అని ఒకటి ఉంటుంది, అది కొనుక్కో. మార్చి నెలలో పెక్కబట్టు ఇంపార్టెంట్ ప్రశ్నలు అన్నీ ఉంటాయి, రాసిస్తే అయిపోయాయి. దేనికి ఇదే రాజోగుణ ఆటంకం. లేదండి నేను జ్ఞానం కోసం చదువుతున్నాను, నేను పరీక్షల కోసం కాదండి, నేను చదువుకుంటాను, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి చెప్పాలి. జ్ఞానం కోసం చదవాలి, పరీక్షల కోసం కాదు. పరీక్షల కోసం చదివితే ఎలా ఉంటుంది? కెమిస్ట్రీ తలనొప్పి, ఫిజిక్స్ అదిరిపోయింది, ఇలాగే ఉంటుంది. మరి ఉన్న సబ్జెక్టు సిలబస్లోంచే ఇస్తారు ఎవరైనా, వేరే ఎక్కడి నుంచి ఇవ్వరు. మరేం పనిగట్టుకుని విద్యార్థులను బాధ పెట్టాలని ప్రశ్నపత్రాలు తయారు చేయరు. వీలైనంత సౌకర్యంగా ఇద్దామని చూస్తారు. మనం తట్టుకోలేని వాళ్ళకి తయారయ్యాం. విద్యా వ్యవస్థలు, కోచింగ్ సెంటర్లు అలా ఉన్నాయి. ఎంతసేపు మోడల్ పేపర్లు కంఠస్థం చేయించడం తప్పితే, అసలు పరిజ్ఞానాన్ని పెంచితే కదా, చురుకుదనం పెంచితే కదా, ప్రజ్ఞ పెంచితే కదా. వాడు సొంతంగా ఆలోచించే శక్తి లేకుండా చేసేసాంగా మనం. 8 to 8 నైట్ టు నైట్ బళ్ళు పెట్టేసి. వాడికి ఖాళీ ఉంటే కదా, ఊపిరి తీసుకుంటే సొంతంగా ఆలోచిస్తాడు. ఊపిరి తీసుకొని ఇట్లా మనం సొంతంగా చేయాలి మనిషి. అందుకని ఎదుర్కొన్నాడు. వెంటనే ఆలోచన వచ్చింది, తీసేసాడు, పక్కన వచ్చాడు, వెళ్ళిపోయాడు వెంటనే. ఇక 3వ ఆటంకం చూడండి ఎంత విచిత్రమైందో. సింహిక, ఛాయాగ్రాహిణి, నీడ పట్టుకుని లాగేస్తుంది. అటువంటిది వచ్చింది పైకి, ఆ నీడ పట్టుకుని లాగుతోంది. ఇప్పటికీ అలాంటి ప్రాణులు ఉన్నాయి. రామాయణం చెప్పింది సత్యం. జలముల జొచ్చు ప్రాణుల విశాల కరమ్ముల బట్టి లాగెడిన్ బలబల కొన్ని ప్రాణులు. జలముల జొచ్చు జీవుల విశాల కరమ్ముల బట్టి లాగెడిన్ బలబల కొన్ని ప్రాణులు. కబంధుని పోలిక బెర్ముడా ట్రయాంగిలు గడ నీడబట్టుకొని కీడ్వడ చేసిడి సింహికాసుతుల కల విపుడైన గాని
సింహికాసుతల్ కల విపుడైన గాని కనగా వినగా కడువింత గొల్పెడిన్. ఇప్పటికీ కూడా బెర్ముడా ట్రయాంగిల్ అనే జలసంధిలో రాడార్ కిరణాలకి విమానాలు అందకుండా చేస్తున్న ప్రాణులు శక్తులు కొన్ని ఉన్నాయి. రామాయణం పరమ సత్యం అనడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. పైగా ఈ రూపాన్ని ఎవరన్నా సింహిక, ఈ సింహిక కుమారుడే రాహువు. సింహికా గర్భ సంభూతం రాహు ప్రార్థనలో ఉంటుంది. అది ఛాయాగ్రహం. ఛాయ అంటే నీడ, ఛాయాగ్రహం అంటే నీడ పట్టుకుని లాగడం. భారతీయ పౌరాణికులు, భారతీయ వ్యాసుడు, భారతీయ వాల్మీకి, భారతీయ ఋషులు ఎంత గొప్పవాళ్ళండి. ఈ బోడిగాళ్ళు ఎవడు సరిపోతారండి ఈ సైంటిస్టులు వాళ్ళ ముందు. అసలు ఇన్ని వేల ఏళ్ల తర్వాత ఏదో అగ్గిపెట్టి కనిపెట్టినట్టు ఒకటి కనిపెట్టి మేము కనిపెట్టాం. మీరెవరూ కనకుండానే పెట్టారు ముందు వాళ్ళు. అప్పుడు మీరు కంటున్నారు ఇవాళ వాటిని. వేదాల్లోనే అన్నీ ఉన్నాయంటే అబద్ధం ఏదైనా ఉందా? లేవు నిజంగా. ఇది హిందుత్వం, ఇది హిందూ ధర్మం. మన పురాణాలు, మన శాస్త్రాలు సమస్తం పక్కా సత్యాలు. ఆచరించేవాళ్ళు లేక అలా సంచులలోన కట్టబడిన పరిజ్ఞానం తాటాకుల్లో ఉండి చివికిపోతుంది. ఆచరించేవాళ్ళు లేక పసుపు కుంకం చల్లేవాళ్ళు ఉన్నారు, పారాయణలు చేసేవాళ్ళు ఉన్నారు. ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూయంసును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలానా. ఆ గడియల్ నేడు మరల్పలేను, ఆ గడియల్ నేడు మరల్పలేను. రసనగ్రం బంధు నర్తింప నా రసనగ్రం బంధు నర్తింప నీ అడుగుందా మరలంటి మ్రొక్కిడెదను అమ్మా నన్ను దీవింపుమా. నీ అడుగుందా మరలంటి మ్రొక్కిడెదను అమ్మా నన్ను దీవింపుమా. నాయకుడుగా ఉండడంలోనే కాదు, అనుచరుడుగా ఉండడంలో కూడా ఎంత మహత్వం ఉందో మనకు అవగాహన కావిస్తూ ఉన్న రామాయణ మహామాలా రత్నం అనే కార్యక్రమానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 3వ భాగానికి భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ స్వాగతం పలుకుతున్నాం. 3వ ఆటంకాన్ని కూడా స్వామి ఎలా ఎదుర్కొన్నాడు? తామస ఆటంకం అది. సింహికాని ఛాయాగ్రాహిణి అంట, నీడబట్టుకుని లాగుతుంది. సరిగ్గా దాని కుమారుడే రాహువు, ఆయన ఛాయాగ్రహం. ఎంత సరిపోయిందండి శాస్త్రం పురాణం. ఎక్కడైనా తేడా ఉందా? అది వేరు ఇది వేరని మాట్లాడడం తప్పితే అవన్నీ నమ్మకాలు అన్నాం. ప్రజల్లో ఏర్పడినటువంటి వాళ్ళ అనుభవాల నుంచి వచ్చిన నమ్మకాలే తర్వాత శాస్త్రాలు సంప్రదాయాలు అయ్యాయి. ఎలా పుడతాయి లేకపోతే ఈ శాస్త్రాలు? భౌతికమైన పరిశోధన అంటే కన్నేనా బుద్ధేనా? ఆ కంటి చూపుకి పరిమితి ఉంది, బుద్ధికి పరిమితి ఉంది. నువ్వు అపరిమితాన్ని ఎలా ఊహిస్తావు? అసలు అర్థం లేనమాట. అంటే నువ్వు ఊహించలేవు కాబట్టి నీకు తోచలేదు కాబట్టి అది లేదు. ఇది అజ్ఞానం అని వేరే చెప్పక్కల. అందుకని మనం దాని జోలికి పోకుండా కథలో 3వ ఆటంకం చూడండి. సింహిక అదేమి మైనాకుడిలాగా మర్యాద కోసం ఆగల, పోనీ ఏదో పోటీ పెట్టినట్టుగా అలా ఎలా అనలా. రాజేశం కాదు, తామసం ఇది, మింగేయడమే. అందుకే దానికి జవాబు హనుమంతుడు అది ఇలా కిందికి లాగుతుంటూ చూశాడు. ఏదో లాగుతోంది. ఈ తమోగుణం ఇది. వీళ్లతోటి తమోగుణవాదులు, తీవ్రవాదులు, ఉగ్రవాదులతో చర్చలు పనికిరావు, వేసేయడమే. స్వామి తాటకని వేసేశాడు. అంచే తాటకని తమోగుణాన్ని సంహరించాడు, అహల్యని సంస్కరించాడు, సీతను స్వీకరించాడు. కాబట్టే మైనాకుని నేను మర్యాదగా స్వీకరించాను, అయినా తర్వాత వస్తానని మర్యాదగా చెప్పా. ఆ రజోగుణ సంపన్నురాయన సురసతో సంస్కరించా. వద్దులే నీతో నాకు పోటీ ఎందుకమ్మా, ఇదిగో నువ్వు అన్నట్టే నీ శరీరంలో ప్రవేశించి వచ్చాను కదా అన్న. ఇప్పుడు మా స్వామి తాటకని వేసేసినట్టు వేసేయాలి. దీన్ని రాముడే హనుమంతుడికి ఆదర్శం. ఆయన తమోగుణం రజోగుణం సత్వగుణానికి వెళ్ళాడు. ఈయన సత్వగుణం రజోగుణం తమోగుణానికి వస్తున్నాడు. అది దేవుడు లక్షణం, ఇది జీవుడు లక్షణం. అక్కడ కూడా ఆ తేడా అది మీరు రామాయణంలో అటు ఇటు చూసుకుంటే. మొత్తం మీద మన ప్రయాణం అన్నీ ఇంతే. ఇటు నుంచి అటు కొందరు, అటు నుంచి ఇటు కొందరు. బ్రహ్మగ్రంథి నుంచి రుద్రగ్రంథికి వెళ్ళినా, రుద్రగ్రంథి నుంచి విష్ణు బ్రహ్మగ్రంథికి వచ్చా తిరగడమేగా. ఏదో అక్కడ బయటపడాలి. అందుకని తమోగుణాన్ని ఎప్పుడు బదలగొట్టేయాలి. తమోగుణం క్రౌర్యం, హింస, ఆలస్యం, నిద్ర, బద్ధకం. వీటిని పొద్దున్నే లేవాలి అనుకుంటే స్ప్రింగులు వేసినట్టు లేవాలి తప్ప లేద్దామా మాందామా, పాలవాడు వచ్చాడో లేదో అప్పుడే లేచి ఏం చేస్తాం అని కొందరు. పేపర్ వచ్చిందో లేదు, పేపర్ రాకపోతే లేవా, ఇలా అనుకుంటూ మంచమే పడుకుంటూ అయినట్టే. ఇంకా లేవాలంటే స్ప్రింగే టక్కుమని లేవలసిందే. ఇంకా అదే తమో గుణాన్ని దెబ్బకొట్టే విధానం. అలా 21 రోజులు కనుక మనం లేస్తే 22 రోజులు నీ శరీరమే నేను లేపుతుంది. అందుకే దాన్నో దీక్ష అన్నారు.
అది కొత్త గుణాన్ని అలవాటు చేయాలంటే 21 లేదా 40, ఇంక కొంచెం మందికి 40, ఇంక 40 దాటాక నేనో ఒకటి, ఇంకంతే అనవసరం. 400 అయినా వీళ్ళు ఎవరు. వాడు సిగరెట్ 4 సార్లు మానేసే రకం. 4 సార్లు ఎలా మానేస్తారంటే మానేసి మళ్ళీ మొదలెట్టాడు. ఇంక వాడు మానేయడం అనేది ఉండదు. అలా ఉండకూడదు. అందుకని తమో గుణాన్ని ఒక్క దెబ్బ కిందికి దిగినట్టే దిగి స్వామి తన శక్తితో ఆ సింహకి లాగి గుండె బద్దలు కొట్టాడు. అంతే, చచ్చింది దెబ్బకి. గొడవలేదు, పో మళ్ళీ మా జోలికి రాక. వేషాలు వేస్తున్నావు, నీకేమైనా తాయిలం పెడతాం అనుకున్నావు. ఇక్కడ లావు, ఇక లాక్కోపో. సముద్రంలో పడింది అంతే. ఇక దాని శక్తి ఉడికిపోయింది. హనుమంతుడి ముందు సరిపోలేదు. ఆ రకంగా హనుమంతుడు త్రికూట పర్వతం మీద కాలు పెట్టాడు. లంకా నగర ప్రవేశం చేశాడు. ఎదురుగా లంకిని ఉంది. విశ్వనాథ సత్యనారాయణ గారి భాషలో చెప్పాలంటే చమత్కారంగా ఎదురుగా ఉన్న గోడ మీద ఈయన కూర్చున్నాడు చిన్న కోతి రూపంలో. చెట్ల పళ్ళు తింటున్నాడు. మరి కోతి అంతేగా చేసేది. ఎవరో వచ్చో, ఎవరు నువ్వు అందరు, మేము కోతులో పళ్ళు తింటున్నాం, నేనేం చేశాం అన్నట్టు. దాని సంగతి చూద్దాం. ఆయన అలాగే చెబుతాడు చమత్కారంగా. అలాగా ఎలాగా ఏదో నేనేం చేయలేదు. అదే వచ్చి వీడు గుద్దింది. స్వామి 2-3 గుద్దులు పడ్డాడు. తర్వాత ఒకటే గుద్దాడు. మనవాడికి ఒకటే బ్యాటింగ్, రెండో బ్యాటింగ్ తెలియదు. రీటేక్ ఉండదు హనుమంతుడి దెబ్బకి. ఒకటే టేక్ అంతే. హీరో కృష్ణ గారి నటనది. రీటేక్ అనే సమస్య లేదు, ఒకటే టేక్ అంతే. ఏదైనా కానీ అంచేది హనుమంతుడు అంతే. ఒకటే రీటేక్ లేదు, ఒకటే గుద్దు. ఓ గుద్దు గుద్దాడు, దెబ్బకి చచ్చింది. అప్పుడు అంది వెంటనే నన్ను చంపగల వీరుడు వచ్చాడయా, లంకానగరం నాశనం అయిపోయినట్టే, నిరభ్యంతరంగా లోపలికి వెళ్ళిపోమంది. అంటే ఆధ్యాత్మిక సాధనలో ప్రధానమైంది లంకాద్వారం బగలగొట్టడం, లంకిణి గుండెలు బగలగొట్టడం. అంటే ఈ ఆధ్యాత్మిక సాధనగా ఆ లంకిణికి ఇచ్చిన వరం ఇచ్చింది ఎవరండి? బ్రహ్మదేవుడు. అందుకని బ్రహ్మగ్రంథి విభేదం ఏ నమః అని ఈ స్వాధిష్టాన చక్రస్థానంలో ఉన్నటువంటి బ్రహ్మగ్రంథిని విభేదించాడు సాధకుడు. అదే లంకిణి గుండెలు బగలగొట్టడం. ముందు ఈ రాజస తామస సాత్విక ఆటంకాలు తట్టుకున్నాడు. తర్వాత బ్రహ్మగ్రంథి విభేదం ఏ నమః, బ్రహ్మగ్రంథి విభేదించాడు. బ్రహ్మవరాలు, అదే లంకిణి. బ్రహ్మదేవుడే చెప్పాడయా, నీ గుండెలు ఎవడు బద్దలు కొడతాడో వాడే లంకానగరానికి మొగుడని. వచ్చావు నాయన, సంతోషం, వెళ్ళమంది తలుపు తీసింది. తీసేది ఇవ్వడం, దాని గుండె తలుపులు ఈయనే తీశాడు. అది పరాక్రమం. అవసరమైన చోట పరాక్రమం చూపించాలి తప్ప శాంతం వహించి చర్చలు చేయమని చెప్పలేదు భారతీయ సాహిత్యం, భారతీయ తత్వం. తనని పిలిచి కూర్చోబెట్టే వరకు జపమే చేశాడు. పిలిచిన తర్వాత గుండెలు బద్దలు కొడుతున్నాడు. పైగా ఆటంకాలను కూడా ఎవరిని ఎలా ఎదుర్కోవాలో అలా ఎదుర్కొంటున్నాడు. అందరికీ ఒకటే మందు ఉండదు. ఇది మనం సుందరకాండ నుంచి ఇన్ని గ్రహించవలసిన విషయాలుంటే ఏ సర్గ ముందు చదవాలి, ఏ సర్గ వెనక చదవాలి, చివర పట్టాభిషేకం చదవాలా, ముందు ఇంకోటి ఏదో చదవాలి, ఇవేమిటండి ప్రశ్నలు? నువ్వు ఏం చదివితే ఏమమ్మా, తాత్పర్యాలు చదువు, శ్లోకాలన్నీ వదిలే, అర్థం చేసుకో, విషయం అర్థం చేసుకో, దాన్ని అవగాహన చేసుకో, ఆచరించబెట్టు. హనుమంతుడు నీ వెనకాల ఉంటాడు. ఈ కేవలం ఈ శ్లోకాలు చదివితే వచ్చేస్తాడా? ఇవేళ తాళ్ళు అనుకుంటారు ఆయన బట్టుకు లాగడానికి. అయితే గుళ్ళో అర్చకులు బ్రహ్మాండంగా చదువుతూ ఉంటారు. ఎక్కడ హనుమంతుడు దాఖలా కనపడలేదు నాకు, అర్చకులే కనపడ్డారు. అంచేది ఇవన్నీ జరగవండి. మనం ఇవన్నీ పెట్టుకుని కూర్చోవద్దు. ఇవన్నీ ఎందుకోసమని నీకు ఆసక్తి కలిగించడానికి అంతే. ముందు ఏదో పుస్తకం ఉండాలి కాబట్టి పుస్తకం ఉంటేనే మంచిదంట. ఉంటుందని అలా పెట్టేస్తామని కాదు, ఇంకా రోజు దాని మీద పువ్వులు పెట్టాం. అలాగే చదివితే చాలమ్మా అని చదువుతామని, చదవగా తాత్పర్యాలు కొన్నాళ్ళకైనా నీ బుద్ధిగా అనిపించదా? అలా నువ్వు మారతావని అవి చెబితే అవి పట్టుకుని మనం చదవడం మానేశాం. ఇది ఎలా నడవాలో, ఎలా గెలవాలో చెబుతూ ఉంటే అన్ని ఉపాయాలు ఇంకా ఉంటాయి. విశేషాలు వినండి. కార్యం అయి తీరుతుంది సుందరకాండ చదివితే ఖచ్చితంగా. వివాహం కాదు, ఉద్యోగం కాదు, ఏ కార్యమైనా అయి తీరుతుంది. కానీ ఇలా అవుతుంది. ఊరికే డబడబడబ చదివితే కాదు అయ్యేది. లంకిని బద్దలు కొట్టాడు, లోపలికి వెళ్ళాడు, అమ్మవారిని వెతుకుతున్నాడు. పొన్నమ నాటి రాత్రి సుందరకాండ కథ మొత్తం 1.5 రోజు. 1.5 రోజు ఈయన ప్రయాణానికి పట్టింది. ఆ రాత్రి అంతా వెతికాడు. మన్నాడు రాక్షసులతో యుద్ధమైంది. మన్నాడు సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోయాడు, మళ్ళీ సాగర తీరానికి. అంటే 1.5 రోజు. అలాగే రామాయణ కథాకాలం ఏది ఎంతకాలం జరిగింది అని ఒక లెక్క ఉంది. బాలకాండ మొత్తం 12 సంవత్సరాల సరిగ్గా. అయోధ్యకాండ మొత్తం 12 సంవత్సరాల 10 నెలలు. ఆ అరణ్యకాండ మొత్తం 14 సంవత్సరాలు, వరుసగా 13 సంవత్సరాలు ఈ 2 నెలల్లోకి వస్తుంది. తర్వాత కిష్కింధకాండకు వస్తుంది, అది 8 నెలల కథ. సుందరకాండ 1.5 రోజు కథ. యుద్ధకాండ మొత్తం 1 వారం రోజులు కథ. అయిపోయింది వ్యవహారం. కథ జరిగిన కాలం అన్నమాట. కథ జరగడానికి పట్టిన కాలం, దాని సంవత్సరాల లెక్క కదా, ఆ లెక్కలు వేరే. 1.5 రోజులో స్వామి సాధించినటువంటి కథ రామాయణంలో ప్రధానమైంది. వెన్నెలలో అన్వేషిస్తున్నాడు. ఇక్కడ కాసేపు మనం వెన్నెట్లో విహారం కదండి, కవిత్వంలో విహరించాలి. వెన్నెలంటేనే కవిత్వం, కవి అంటేనే వెన్నెల. కవికి వెన్నెల చూస్తే విర్రెత్తిపోతుంది. వెన్నెల పేరు చెబితే విర్రెత్తిన వాడేవాడు అన్నాడు శ్రీశ్రీ. ఆ వెన్నెలని వాల్మీకి మహర్షి వర్ణిస్తున్నాడు. చంద్రుని చూసి అనుకున్నట్ట,
హనుమంతుడు శిలాతలం ప్రాప్య యథాముగే మృగేంద్రక మహారణం ప్రాప్య యథా గజేంద్రక శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రక మహారణం ప్రాప్య యథా గజేంద్రక రాజ్యం సమాసాద్య యథా నరేంద్రక రాజ్యం సమాసాద్య యథా నరేంద్రక తథా ప్రకాశో విరరాజచంద్రక తథా ప్రకాశో విరరాజచంద్రక. ఇక్కడ 8 శ్లోకాల్లో వాల్మీకి వెన్నెలని చంద్రుణ్ణి వర్ణిస్తాడు అద్భుతంగా. కావ్యాల్లో ఇవి చాలా ముఖ్యం. మనం మామూలుగా చదవమంటే చదవం కాబట్టి ఈ చంద్రవర్ణన విని వారికి జీవితం అంతా చల్లగా ఉంటుందని ఒక మాట చెబుతారు. ఇది చదివేస్తే చల్లగా ఉంటుంది అనుకోకూడదు. ఎలా ఉన్నాడండి చంద్రుడు, ఆచరించి చూడండి, అలా ఉండండి, చల్లగా ఉంటుందో ఉండదో. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రక, వేటాడగా కడుపు నిండినటువంటి సింహం ఒక అరణ్యంలో ఒక ఉన్నతమైన ఆసనం, శిలాతలం బండరాయే, దాని మీద గంభీరంగా ఇలాగా ముందు కాళ్ళు ఇలా పెట్టి ఇలా చూస్తూ నెమరు వేస్తూ కూర్చుంటే ఎలా ఉంటుంది అలా ఉన్నట్టు చంద్రుడు. నువ్వు కావలసింది సంపాదించుకున్నాక అలా ఉండాలని నిశ్చింతగా, అప్పుడు నువ్వు చల్లగానే ఉంటావు. అలా కాదు కదా, వాడు 100 కోట్లు సంపాదించాడు, నువ్వు 200 కోట్లు సంపాదించేలాగా. ఇప్పుడు నువ్వు సింహం కాదు, వాడు సింహం అయ్యాడు, నువ్వు కుక్క అయ్యావు వాడితో పోటీపడి. ఇది శిలాతలం ప్రాప్య యథా మృగేంద్ర. సింహాన్ని గమనించండి మీరు, 20 గంటలు పడుకుంటుంది సింహం, 4 గంటలే మెలకుగా ఉంటుంది, అరగంటే వేటాడుతుంది. మిగిలిన జీవితం అంతా ప్రశాంతం, దాని ధ్యానం దానిది. పైగా వేటాడిన మాంసంలో ఏనుగుని కుంభస్థలం మీదకి దూకి చంపి దాన్ని ముత్యాల మాంసం కొద్దిగా ఓ 1/4 కేజీ తింటుంది, మిగిలిన వదిలేస్తుంది, కుక్కలు నక్కలు తింటాయి. దానికి అనవసరం పాని, సింహంలా బతుకు. నువ్వు సంపాదించగలిగినంత సంపాదించు, కానీ నీకు అవసరమైందే వాడుకో, మిగిలిన దాన ధర్మాలు చేసేయి. మొత్తం బంగారం వెళ్ళిపోవాలి, డబ్బు వెళ్ళిపోవాలి, బట్టలు వెళ్ళిపోవాలి, వస్తువులు వెళ్ళిపోవాలి, నీకు అవసరం లేనిది ఏది ఉండదు నీ దగ్గర. లేదా అంతే, దొంగలు పట్టుకుపోతారు, ప్రభుత్వం వారు పట్టుకుపోతారు పన్నుల రూపంలో, లేదా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. అక్రమంగా సంపాదించి రకరకాలుగా దాస్తున్న వాళ్ళందరూ సుందరకాండ వినండి, ఇది మారండి. అబ్బాయి అది ఇష్టం ఉండదు, మాకు డబ్బు మాకు నిలబడాలంటే సుందరకాండలో ఏ సర్గ చదవాలండి, ఏ సర్గ చదివినా నిలబడదు. హనుమంతుడితో పెట్టుకుంటున్నావు, జాగ్రత్తగా ఉంటావు. ఒక గుద్దుతో అయిపోతావు. లంకినిలాగా అడ్డంగా సంపాదించేసేసి నీకు సుందరకాండ కావాలి ఇప్పుడు. పైగా దానికో బ్రాహ్మడు వాడిని మాయ చేయడం, వాడికి 1000 రూపాయలు ఇచ్చేసేసి పారాయణ. బ్రాహ్మణులు కూడా దృష్టిలో పెట్టు, దుర్మార్గుల ఇళ్లల్లో పారాయణలు చేయొద్దు, సారా వ్యాపారుల ఇళ్లల్లో పారాయణలు చేయొద్దు. నమస్కారం పెట్టి చెబుతున్న బ్రాహ్మణ వృత్తికి అన్యాయం చేయకండి. పొట్ట పోసుకుందుకు ఎంత కావాలండి, జానెడు పొట్ట, ఇంత చేసి బ్రాహ్మణుడు తినే తిండి ఎంత అండి, నాకు అర్థం కాదు. గట్టిగా పప్పు తింటే అరగని స్థితిలో ఉన్నాం ఇవాళ. ఎందుకు అడ్డమైన వాళ్ళు పిలుస్తుంటే వెళ్ళి చేస్తున్నారండి పారాయణలు? నువ్వు దుర్మార్గుడు, నీ ఇంటికి రానని చెప్పేంత ధైర్యం లేకపోతే నాకు వీలు కాదని చెప్పండి. దుర్మార్గుల హంతకుల ఇళ్లలో, క్రూరులైన నాయకుల ఇళ్లలో, సారా వ్యాపారుల ఇళ్లలో బ్రాహ్మణుడు పారాయణ చేయడం, ఆ రామాయణం సుందరకాండ ఎంత తప్పు, నన్ను మన్నింతురుగాక. ఎంత తప్పు. వాడి పాపపుణ్యాలతో మనకి నిమిత్తం లేదా, వాడి దగ్గర డబ్బు తీసుకుని పారాయణ చేసేయడమే. వాడికి ఎంత ధైర్యం అండి ఇంట్లో రామాయణం చదవమని అడగడానికి? పాపాత్ముడు వాడు. నీ జన్మలో నీకు రామాయణం దొక్కదురా, ముందు ఆ పాపాలని ఒప్పుకో అని చెప్పాలి, డబ్బుని ప్రజలకు పంచమని చెప్పాలి. ఆ ధైర్యం ఉన్నవాడు బ్రాహ్మణుడు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం, ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం. ఆ ధైర్యాన్ని కోల్పోబట్టి వాడు అవమానాల పాలవుతున్నాం, పిరికితనానికి లోనయ్యాం అందరం కూడా. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడికి పిరికితనం ఏమిటండి? ప్రపంచమే మాయ. ఈ మన ముందు నిలబడిన గొట్టంగాడు ఒక పెద్ద మాయ, వాడు మన ఏమిటి చేస్తాడు? ఈ ధైర్యం ఉండాలి. హనుమంతు సుందరకాండ చదివితే ఆ ధైర్యం వస్తుంది. నాకు వచ్చింది, మీకు వస్తుంది, వినండి. చలాతలం ప్రాప్య యథా మృగేంద్ర. నీ ఆహారం ఏదో నువ్వు సంపాదించుకున్నావు, నీకు కావాల్సింది దొరికింది, ఇక నిశ్చింతగా ఉండు. ఎందుకు ఊరికి తిరుగుతున్నావు ప్రపంచం అంతా? ఇంకా దున్నేద్దాం, ఎందుకు దున్నేస్తావు? అందరి అవకాశాలు నీకే కావాలా? ఒక పాఠశాల పెట్టినవాడు 100 బ్రాంచీలు పెట్టాలా? ఒక బ్రాంచీ సరిపోదా? ఒక వ్యాపారం పెట్టినవాడు వాడే విస్తరించాలా? ప్రకటనలు పెట్టేసి పక్కవాళ్ళు ఎవరు బాగుపడద్దా? ఇది చంద్రుడు చల్లగా ఉండాలంటే నీ శాఖేతో నువ్వు చూసుకో, నీ కొట్టు నువ్వు చూసుకో, సుఖంగా ఉండు. మహారణం ప్రాప్య యథా గజేంద్రగా. ధర్మం కోసం పోరాడవలసిన పరిస్థితి వచ్చింది. ఒక మహారణంలోకి గంభీరంగా ప్రవేశిస్తున్న ఏనుగులా ఉన్నాడు చంద్రుడు. ఆకాశం ఒక యుద్ధరంగం, ఏనుగు అందులో చంద్రుడు అందులోకి ప్రవేశించి ఏనుగు. ఏం చెబుతున్నాడండి వాల్మీకి? ధ్వని అంటే ఇది. ఇదిగా బాగా పోల్చడానికి మన కవులందరూ చాలు, వాల్మీకి ఎందుకు? ధర్మం లేకుండా వాల్మీకి ఒక్క మాట చెప్పడు. ఆయన తపస్వి, 24 ఏళ్ళు తపస్సు చేసి 24,000 శ్లోకాలు రామాయణం రాశాడు తప్ప జ్ఞానపీఠం కోసం, నోబెల్ పురస్కారం కోసం రాయలేదు. తన రచనని ఇంగ్లీషులోకి, హిందీలోకి అనువాదాలు చేయించుకోలేదు డబ్బులు ఇచ్చి పురస్కారాల కోసం. వాల్మీకి ఆ కర్మ పట్టలేదు.
వాల్మీకి జ్ఞానపీఠం రాలేదు, నోబెల్ పురస్కారం రాలా, కానీ ఈవేళ రామాయణంలో ఒక్క శ్లోకమైనా రానివాడు ఇండియా మొత్తం మీద లేడు. ఆ మాటకు వస్తే ప్రపంచం మొత్తం మీద లేడు. అది పట్టవలసిన యోగం కవికి. ఈ బోడి పురస్కారాలు ఇవి మన ఏం చేస్తాయి? ఇవి మనకి ఏం కలిసి వస్తాయి? వేదిక ఎక్కాదిగా సరిపోయే ఈ పురస్కారాలతోటి. ప్రజల గుండెల్లో ఉండాలి. మంత్రి పదవులు మనకి ముఖ్యం కాదు, ప్రజారాజ్యం మనకి ముఖ్యం. యమహారణం ప్రాప్య యథా గజేంద్ర. ఒక యుద్ధరంగంలో నువ్వు ప్రవేశించవలసి వస్తే ధర్మం కోసం ఏనుగు ప్రవేశించినంత గంభీరంగా ప్రవేశించు, కుక్కలా పారిపోదాం చూడక. అది చంద్రుడు అంత అందంగా ఉన్నట్టు. ఏం పోలికరండి, ఏం ధ్వని అండి! ధ్వన్యాత్మకం రామాయణం అంటే. ఇది ధ్వని. ఆనందవర్ధనుడు ఇందులో ఉన్నాడు. ధ్వని అంతా ఆనందవర్ధనమే. రాజ్యం సమాసాద్య యథా నరేంద్రక. తన రాజ్యాన్ని తాను తిరిగి పొందినటువంటి రాజులా ఉన్నాడు. ఇక్కడ గమనించండి, అంతర్ధ్వని. నేను చెప్పింది వేదాంత ధ్వని. ఇప్పుడు కథాధ్వని. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రక. అశోకవనంలో బండరాతి మీద కూర్చున్నా కూడా సీతాదేవి ఆడసింహంలా ఉంది, జంక లేదు. అది ఆవిడికి పోలిక. మహారణం ప్రాప్య యథా గజేంద్రక. రాముడు యుద్ధరంగంలోకి మహాగజేంద్రంలా ప్రవేశించబోతున్నాడు. అది రాముడికి పోలిక. రాజ్యం సమాసాద్య యథా నరేంద్రక. మా రాముడు సీతాదేవిని, లంకా రాజ్యాన్ని కూడా పొందబోతున్నాడు త్వరలో. ఇది సూచన. ఒక పక్క కథ సూచించాడు, ఒక పక్క జీవితాన్ని సూచించాడు, ఒక పక్క వేదాంతాన్ని సూచించాడు. వాల్మీకి మహర్షి కాళ్ళు ఎన్ని లీటర్ల పాలతో కడిగితే సరిపోతుంది ఈ జాతి? ఈ సంసారమది నిజన్ములకు గాని మౌని వాల్మీకి భాషా సంక్రాంతరుణమ్ము తీర్పగలదా అని వాపోయాడు మన విశ్వనాథ. ఈ ప్రపంచమంతా కలిపి ఎలా జన్మలెత్తేసినా, ఇన్ని జన్మలెత్తినా మహర్షి వాల్మీకి భాష నుంచి మనకి సంక్రాంతమైన రుణాన్ని తీర్చగలమా అన్నాడు. ఎందుకని? ఇన్ని అర్థాలండి ఒక్క మాటలో. ఇప్పుడు వాళ్ళు ఎవడన్నా 3 లైన్లో 4 లైన్లు రాస్తే అసలు అర్థమే ఉండదు. 2 అర్థాలు 3 అర్థాలు పక్కనట్టు అసలు అర్థమే ఉండదు. ఇది ఇన్ని అర్థాలా, ఇన్ని వ్యాఖ్యానాలా? పైగా ఇంకా నాకంటే కూడా ఇంకా ఆలోచిస్తే ఇంకోటి తెలుస్తుంది వాడికి. వాడి తపస్సు వాడిది, నా తపస్సు నాది. నా అమ్మ నాకు ప్రసాదించినటువంటి తపశ్శక్తి ఇంత గొప్పగా ఉంటే భగవత్ ప్రసాదం పొందిన మహాకవులు తపస్సులు ఎంత బాగుంటాయండి! వారు ఎంత బాగా వ్యాఖ్యానం చేస్తారండి. ఇది నాది మానవశక్తి, నిజానికి మా అమ్మ నాకు ఇచ్చింది, నేను చెబుతున్నాను మీకు. ఇదే ఇంత ఇదిగా ఉంటే భగవత్శక్తి మహా తపస్సులు చేసిన కవులు ఉన్నారు. వాల్మీకి జన్మకు అర్థమవుతాడా మనకి పూర్తిగా? అబ్బే, మనం రామాయణం చెప్పాడో అభినవ్ వాల్మీకి. చెప్పినవాడల్లా వాల్మీకేనా? రాయద్దావా రామాయణం? రామాయణం రాసినవాడు వాల్మీకే, చెప్పినవాడు వాల్మీకే. నాకు అర్థం కాదు అసలు బిరుదులు చెప్పడం ఏంటండి. ఎవరో చెబుతారు, చెప్పినవాడు వాల్మీకి అవుతాడా? నేను చెబుతున్నాను, నాకు ఇచ్చేస్తారు బిరుదు. అందుకే అభినవ అని బిరుదు పెట్టిస్తే అసలు నేను పుచ్చుకోను, నాకు అవసరం లేదని చెప్తాను. అభినవం ఏమిటండి? నాకు నేనే. ప్రతిదీ ఏదో అభినవ పెట్టడం. ఇక్కడ అసలు ఒకరిని ఇంకొకరితో పోల్చాల్సిన పని ఏమిటి? మనకి ఎంతవరకు తెలుసు, మనం ఆచరిస్తున్నాం, మనకి దీంట్లో తెలుసిన లోతు ఎంత? ఈ ఒక్క 3 మాటలు, శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రక, మహారణం ప్రాప్య యథా గజేంద్రక, రాజ్యం సమాసాద్య యథా నరేంద్రక, తథా ప్రకాశో విరరాజచంద్రక. అలా ప్రకాశిస్తున్న చంద్రుడు ఉన్నాడు. ఇలా వాల్మీకి 8 శ్లోకాలు చెబితే తెలుగు కవి గొప్పతనం అండి. 2 ఆకులు ఎక్కువ చదివాడు మన విశ్వనాథ్. 15 పద్యాలు చెప్పాడు ఇదే చంద్రుడిని వర్ణిస్తూ. ఇంకా చిత్రం, రామాయణ కల్పవృక్షం వాల్మీకి రామాయణానికి అనువాదం కాదు, కేవలం కథను తీసుకున్నాడు అంతే. వాల్మీకి రామాయణంలో రాముడు మానవుడు, కల్పవృక్షంలో రాముడు దేవుడు. చాలా చోట రాముడిని దేవుడిగా చూపించారు ఆయన ధోరణ అది అధ్యాత్మ రామాయణం నిజానికి. ఆయన వాల్మీకి రామాయణంలో ఉండే 8 శ్లోకాల్లో ఒక భావం కూడా తీసుకోకుండా 15 భావాలు రాశాడు. మళ్ళీ 15 పద్యాలు. చెల్లగెమెంట కల్లువ చెలిమి కాడు, చెల్లగెమెంట కల్లువ చెలిమి కాడు. హనుమంతుడు వెతుకుతూ ఉంటే చంద్రుడు కనపడ్డాట. ముందుకు వస్తున్నాడు. నన్ను చూడవా. ఎందుకు వస్తున్నట్ట? చంద్రుడికి ఏమిటండి హనుమంతుడు చూడడం? హనుమంతుడు ఏమైనా సుందరాంగా? చంద్రుడు ఏమైనా పోనీ సుందరుడా? ఇందుకోసం ఏమైనా సుందరకాండ అంటే కాదుట. మున్ను చూడనట్టి భూభూజాత గుర్తింపబోవడేమో కవి విభుండటంచు. ఏమి విశ్వనాథ, ఏమి తెలుగు కవి, ఏమి నా భాష! మున్ను చూడనట్టి భూజాత గుర్తింపబోవడేమో కపి విభుండటంచు. తల్లి మోము పోల్కితా చూపుచున్నట్లు చెలగెమింట కలువ చెలిమి కాడు. హనుమంతుడు ఇదివరకు సీతాదేవిని చూడలేదు కదా, మరి ఎలా గుర్తుపడతాడు? కొంతమంది చూడండి, స్టేషన్కి వచ్చాయంటారు, వచ్చి బాగానే ఉంది, ఆ వచ్చేవాడికి నువ్వు తెలిసి ఉండాలి.
లేకపోతే వాడు కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతూ ఉంటాం, వాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు. వచ్చేవాడికి బాబు నేను తెలుసా అని అడగాలి. మేము ఇంత ప్రసిద్ధులమైన కార్యక్రమానికి ఏదైనా ఊరెడితే నేను అడుగుతా, బాబు వచ్చేవారికి నేను తెలుసా అంటే అవతల కార్యకర్తను అవుతాడు, అయ్యా ఈవేళ ఆంధ్రప్రదేశ్లో మీరు తెలియని వాళ్ళు ఉన్నారా అని. ఏమోనండి, దానికి ఏముంది, అందరూ టీవీ చూస్తారా, అందరికీ నేను తెలియాలని ఏమైనా ఉంది, ఈ అహంకారం దేనికి? తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, తెలుసున్న వారిని పంపండి అని చెబుతాను. సరే ఏం తెలిసినా తెలియపోయినా ఇది ఒకటి ఉందిగా గుర్తు, అది కూడా చాలామందికి ఉంది, ఏం చేయమంటాం. అందుకని ఏమంటే స్టేషన్లో మనని తీసుకెళ్ళడానికి వచ్చిన మనిషి మనం గుర్తుపట్టకపోతే అలాగా? పైగా అనుకుంటారు చాలామంది నేను ఇలా ఉంటాను, ఇలా ఉండను, ప్యాంటు చొక్కా వేసుకుంటాను, జీన్స్ కూడా మొదలెట్టేస్తాను, నాకు మండితే ఎవడు గుర్తుపట్టకపోవడమే నాకు కావాలి, నా ఏకాంతం నాది. అందుకని అలా ఉండను బాబు, నేను ప్యాంటు చొక్కా వేసుకుంటాను. మీరు ఊహించినట్టు ఇవన్నీ వేసుకుని బయలుదేరితే ప్రయాణాలు కుదరవు. ఈ చెంబులు గ్లాసులు మర చెంబులు సుఖంగా ఉండాలి ప్రయాణంలో హాయిగా. అందుకని గుర్తుపట్టాలనుకుంటాం కదా, మరి తెలియని వాడు ఎలా గుర్తుపడతాడు? మీకోసం పెద్ద మనిషిని పంపేవాడి, మీరు ఎంత పెద్ద మనిషి అయినా నేను తెలియాలి కదా. అలాగే హనుమంతుడు లంకెకెడితే ఆయనకు సీత ఎవరో తెలియదు, కనీసం ఈ పెద్ద మనిషి పాస్పోర్ట్ సైజు ఫోటో ఇవ్వలేదు, అప్పుడు ఫోటోలు లేవు. పైగా సీత ఎలా ఉంటుందో చెప్పండి అని ఎవరు అడిగితే ఏం చెప్పాడు తెలుసా? తమరలన్నచో వలపు దారికి దారియు తెన్ను లేదు, కెందామరయామెమోము తెలిదామరలాయమ కన్నుదోయి కాంతామరవాగిని వికచతామర సమ్ములు ఆమె కంజుగుల్ తమరలన్నచో వలపు దారికి దరియు తెన్ను లేదు, కెందామరయామెమోము తెలిదామరలాయమ కన్నుదోయి పొందామరలామెకే కేలుగవ కెందామరలామె కేలుగవ తామరలన్ మరళన్ జయించు కాంతామరవాగిని వికచతామర సమ్ములు ఆమె కంజుగుల్. మా ఆవిడికి తామరపూలు అంటే చాలా ఇష్టమయ్యా, వలపుదారి, ది వే ఆఫ్ లవ్. ఎంత గొప్ప మాట మాట్లాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. వలపుదారి అని ఎవరైనా వాడాడు ఆ స్త్రీ గురించి, వలపుదారి అన్నాడు ఆయన. ప్రేమకి మార్గం చూపించిందయ్యా నా సీత నాకు. ఆవిడకి తామరపూలు అంటే చాలా ఇష్టం. ఆవిడ ముఖమే ఒక బంగారు తామరపు, ఆవిడ కంటి కాంతులు తామరపు కాంతులే, ఆవిడ చేతులు తామరపూలు, నాయన ముఖము తామరపు, చెవులు తామరపువ్వులు అండమేనా? అసలు ఎలా ఉంటుందో చెప్పేది ఏమన్నా ఉంది? ఇప్పుడు కనిపించిన వాళ్ళందరినీ పట్టుకుని నువ్వు తామరపువ్వా కాదా అంటే కొంపలు అంటుకోవా? ఇలాగే ఉంటుంది ప్రేమించేవాడు మాట్లాడే విధానం. అందుకే ఈ ప్రేమ కోసమే పడి తెచ్చింది ఆవిడ సీతాదేవి. భర్త అని కాదు, 100 మంది భర్తలు 100 మంది భార్యలు ఉన్నారు, ఇంత ప్రేమ ఉందా ఎవరి మధ్యనే? ఆ ప్రేమ కావాలి భార్యకి. ఊరికే భర్త ఏమిటండి ఇంత లావు ఇంత పొడుగు, ప్యాంటు చొక్కా కొలతలు ఎక్కువ తప్పితే దేనికి ప్రయోజనం ఈ మనుషుల వల్ల? ప్రేమ కావాలి, అపూర్వమైన ప్రేమ. ఆ ప్రేమ కోసం తాపత్రయపడుతున్నాను అని చెప్పాలి. అందుకని అలా కనిపించని ఏమీ తెలియని మరి సీతను గుర్తుపట్టాలంటే అలాగా. అందుకని చంద్రుడు మాటికి వచ్చి తల్లి మోహము పోల్కిత చూపుచున్నట్టు అమ్మవారు ఇలాగే ఉంటుంది. నాలాగే అమ్మవారి ముఖం చంద్రబింబం కదా, మరి పూర్ణచంద్ర సరోవరం అంటారు, పూర్ణచంద్రముఖి అంటారు కదా. అందుకని ఇలాగ అమ్మవారిని అలాగే ఉంటుంది. నన్ను చూస్తే అమ్మవారిని చూడక్కల, మరే ఈయనకి మచ్చ ఉంది, మా అమ్మవారికి మచ్చలేదు, అసలు ఈయన సరిపోడు. ఆ సీతాదేవి ముందు, ఆ మైథిలి ముందు, ఆ వైదేహి ముందు, ఆ జానకి ముందు ఈయనేమి సరిపోతారండి, ఈయన మచ్చేసుకుని. కానీ అలా ఏదో ఆయన ప్రయత్నం, నన్ను చూడవయ్యాలి అలా చూపిస్తున్నాడేమో అన్నట్టుగా ఇంత అద్భుతంగా విశ్వనాథ 15 పద్యాలు చెప్పాడు. అంత అద్భుతంగా ఆయన 8 పద్యాలు చెప్పాడు. మనం అటు ఇటు చెప్పుకున్నాం, తూకం తేడా చేయకుండా. సరస్వతీదేవికి తెలుగు సంస్కృతాలు రెండు ముక్కు పుడకలు లాంటివి కాబట్టి మిగిలినవి మీరు చదువుకోండి హాయిగా. అలా వెతికాడు, చివరికి అంతఃపురానికి వెళ్ళాడు. అంతఃపురంలో నేను వెతకచ్చా అని ఆలోచన వచ్చింది. బాగుంది, ఎక్కడా అంతఃపురంలో ఉండకపోతే ఎవరుంటారు, అడవిలో ఉంటారేమిటి? సీతను తీసుకొచ్చి పెళ్లి చేసుకుందామని కదా తీసుకొచ్చాడు, నేను కూర వండుకు తిందామని కాదు కదా, ఎంత నరమాంస భక్షకుడైనా. అందుకని ఖచ్చితంగా అంతఃపురంలో ఎక్కడో బంధించుంటాడు, వెతకాల్సిందే అని వెతికాడు. స్వామి అలిసిపోయాడు. ఒక దశలో సీత కనపడింది, చూశాడు, ఖచ్చితంగా ఈమె సీతయ్య, అనుమానం ఏం లేదు ఇక్కడ. అంతే, ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగామ స్తంభానరోగం నిపపాత భూము నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనా అన్నట్ట. తోక ముద్దెట్టుకున్నట్ట, కోతి చేసే పని ఎక్కడికి పోతుంది, కోతి చేష్టలు. అందుకే వాల్మీకి నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం, స్వామివారి కోతి చేష్టలన్నీ ఇక్కడ కనపడుతున్నాయండి అన్నాడు. ఆస్ఫోటయామాస, తోక పట్టుకుని టపా అని కొట్టేట. సరిగ్గా ఈ వీరభద్రపల్లెల్లో కొడుతుంటారు, వాడి దగ్గర కంచీకర ఉంటుంది, టపా అని కొడతాడు, పెద్ద శబ్దం వస్తుంది. తోక కొట్టేట, యా సీత దొరికిందా, యురేకా అని అనమాట. చుచుంబ పుచ్చం, తోక ముద్దు పెట్టుకున్నట్టు. నానంద, ఆనందించాట. చిక్రీడ, ఎగిరి గంతులేశాట. జగామ, పైకి ఎగిరాడు, కిందికి దూకాడు, బయటికి వెళ్ళాడు, లోపలికి వచ్చాడు, కిటికీలు పట్టుకుని ఊరేగుతున్నాడు స్వామి. ఆనందం అండి, పిల్లల గంతులు. స్తంభానరోహణం, స్తంభం పైకి లేచాడు, పైకి ఎక్కేశాట. నిపపాత భూమో, మళ్ళీ ఒక్కసారి పైనుంచి కిందికి దూకేశాట. ఏదైనా ఒక పని సాధించిన ఆనందంలో మనం ఎలా ఉంటాం? ఆయన ఎవరో పాశ్చాత్య శాస్త్రవేత్త, అదేదో నీటికి సంబంధించిన విషయం ఒకటి కనుక్కొని దిగంబరంగా బయటకు వచ్చి ఎగిరేశాట.
తర్వాత వాళ్ళు వచ్చి గోనపట్ట చుట్టారు. ఆనందం అలాగే ఉంటుంది. మరి ఇంత ఆనందాన్ని పొందాడు స్వామి. ఇది నిజమేనా? ఇంత ఆనందం స్వామి పొందొచ్చా? మనం అజ్ఞానంలో ఏమనుకుంటాం? ఆంజనేయ స్వామి వారు పొరపాటు పడతారు ఏమిటండి? దీనికి వెనకాల పూర్వజన్మ కథ ఏదో, ప్రతిదానికి పూర్వజన్మ కథలు పెట్టి పురాణాలు పాడు చేశారు. నన్ను మన్నించండి, పూర్వజన్మ కథలు అందరికీ ఉండవు, అన్నిటికీ లేవు. శంకరాచార్యుడి కనబడినటువంటి చండాలుడు సాక్షాత్తు చండాలుడు. చండాలుడు కూడా ఆ రోజుల్లో అంత పరిజ్ఞానం ఉండేది. వారికి పూర్వజన్మలు పెట్టాల్సిన అవసరం లేదు. ధర్మవ్యాధుడు కసాయివాడు, ఆయనకి అజ్ఞానం ఉంది. ఆ రోజుల్లో కసాయి వాళ్ళకు కూడా అజ్ఞానం ఉండేది. నీ వృత్తితో సంబంధం లేకుండా నీ జ్ఞానం ఉంటుంది. ఆత్మజ్ఞానానికి వృత్తికి సంబంధం లేదు. అన్నిటికీ పూర్వజన్మలు పెట్టడం, పూర్వజన్మలో వారెవరో అన్నాం, చివరికి జనంలో వ్యాపించిన నమ్మకం ఏమిటి? ఏదో జన్మెత్తితే కానీ మనం మోక్షం పొందడం. ఈ అజ్ఞానం విడిచిపెట్టండి. నువ్వు ఉన్న జన్మలో ఉన్న వృత్తి చేస్తూ నీ ప్రవృత్తి మార్చుకోగలిగితే మోక్షం నీ చేతుల్లో ఉంది. ఇంకా 5 భాగాలు విను, నీకు మోక్షం అంటే ఏమిటో చూపిస్తా. సెలవు.